ఈరోజు నేను మర్మం చెప్తాను. ఈరోజైనా డైనమిక్ స్పీకర్ అనో, దైవజ్ఞాని, ఆత్మజ్ఞాని ఏదో ఒకటి నన్ను మీరు గుర్తించండి, లేదా నేను రాసేసుకుంటాను. ఎలాగా? బ్రహ్మం కూడా బ్రహ్మం 2 అని పెడతావా? చాలా బాగుంది. ఆ మర్మం ఏంటంటే నిజంగానే ఉపయోగపడే మర్మం. చాలా మర్మాలు ఉపయోగపడవు, చాలా ఉపయోగపడే మర్మం నేను చెప్తాను. ఏంటంటే జనరల్గా బాగా సక్సెస్ఫుల్ అయిన పర్సన్కి ఓ సీక్రెట్ ఉంటుంది. ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్కి ఒక సక్సెస్ సీక్రెట్ ఉంటుంది. ఆయన అడిగామనుకో, నా భార్య, నా హార్డ్ వర్క్, ఈ సుత్తి ఇది కాదు, ఆడుకో సీక్రెట్ ఉంటుంది, చెప్పడాడు. స్కూల్లో చూడండి, ఒక్కొక్కడు, ఇప్పుడు నేను ఉన్నాను, మా స్కూల్లో నెంబర్ 1 అల్లరి మనమే. ఇంకా అస్సలు మామూలు అల్లరి చేసేవాడిని కాదు. స్కూల్కి ప్రతి వారంలో ఒకరోజు 2 రోజులు కానీ మానేసేవాడిని. స్కూల్కి రెగ్యులర్గా వెళ్ళేవాడిని కాదు, ఒకరోజైనా మానేస్తాను. అటెండెన్స్ తక్కువ, అల్లరి, కానీ ఎప్పుడు ఫస్ట్ నేనే. మళ్ళీ ఎంత దూరం, అది 100 మార్కులు ఎగ్జామ్ అయితే నాకుని సెకండ్ వాడికి 100 మార్కులు తేడా ఉంటుంది, ఉండాలంతే. అది 50 మార్కులు అయితే 60-70 మార్కులు తేడా ఉంటుంది, అంత దూరం. వాళ్ళు తెగ చదివేసేవారు. మనం ఏమి చదివా, ఆడు అడిగాడు, అరే ఎలా రాస్తున్నావురా, స్లిప్లు ఎడతావా? స్లిప్పా, అంత ధైర్యం ఎక్కడ మనకి? ఎలాగరా నీకు ఫస్ట్, ఎలాగరా ఫస్ట్, ఎలా? నేను చెప్పేవాడిని కాదు. నా సీక్రెట్ ఏంటంటే పాఠం చెప్పేటప్పుడు ఏమీ ఆలోచించను అస్సలు. పక్కనోడు ఉన్నాడా పోయాడో కాదు, లెసన్ చాలా సీరియస్గా వినేవాడిని. నాకేమైనా డౌట్ వస్తే వాళ్ళని అడిగేసేవాడిని అక్కడే క్లాస్లోనే. నాకు ఇది అర్థం అవ్వట్లేదు టీచర్, ఇది ఏంటండి సార్, నాకు ఇది అర్థం కాలేదు, ఈ స్టెప్ ఎలా వచ్చింది, అది అంతే రానడం కాదు, అంతే ఎలా అవుద్దండి అంటే గైడ్ రాసుకుని వచ్చేస్తారు కొన్ని లెక్కలు. అంతే ఎలాగంటే దానికి ఒక ఉంటుంది కదా, దానికి ఒక పద్ధతి, వ్యవహారం ఉంటుంది. అది ఎలాగంటే మళ్ళీ వెళ్ళి ఆ గైడ్ చూసుకుని ఏం చూసుకుని నాకు ఆన్సర్ చేసేవాడు. ఒకవేళ చేయకపోయినా నాకు డౌట్లు వస్తే ఆ ఇంటర్వెల్ టైంలో నేను వాళ్ళని కలిసి నేను క్లియర్ చేసుకున్నాను, అంతే, ఇంకేం కాదు. ఎగ్జామ్కి చదువుకోవడం అంత కంగారు, అంత సీనే ఉండదు. ఏదో ఒకసారి అలా చూసి రాసేవాడిని. నేను లెసన్ బాగా వినేవాడు, అది నా సీక్రెట్. మీరు బాగానండి, 5 రోజులు అయిపోయినాయి కదా మీ, అందుకే చెప్పేసుకున్నాను నా సీక్రెట్. చదువుకునే వాళ్ళు ఎవరు లేరు, చదువుకునే వాళ్ళు ఉంటే మాత్రం స్టూడెంట్స్ లెసన్ బాగానండి చాలు. లెసన్ బాగా వింటే ఆటోమేటిక్గా మార్కులు, అది నా సీక్రెట్. అలా ఒక్కొక్కడికి ఒక్కొక్క సీక్రెట్ ఉంటుంది. ఆ సీక్రెట్ బేస్ చేసుకుని వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి ఒక టెక్నిక్ ఉంటుంది. వాళ్ళ బిజినెస్లో వాళ్ళకు ఒక టెక్నిక్ ఉంటుంది. విజయవాడలో ఎస్ఎస్ ఇడ్లీ అని ఒకటి ఉంటుంది. అలాంటి ఇడ్లీ అసలు, ఆ ఇడ్లీ తింటే ఆ ఇడ్లీ ఇంకెక్కడ దొరకదు. ఆంధ్రప్రదేశ్ అంతట్లో ఆ ఇడ్లీ టేస్ట్ ఎవరికి రాదు. ఒక ఆమె నన్ను, నేను విజయవాడ వెళ్తుంటే బతిమాలి, మీరు ఒక్కసారి తినండి అంటే వెళ్ళి తినాం, నిజమేరా బాబు అనిపించింది. అది ఎలా కలుపుతారంటే ఎవరికి చెప్పడం, ముసలైన లోపల పోతారు, వాళ్ళ అబ్బాయి కలుపుతారట పిండి, ఇంక అందులో ఏం కలుపుతాడో ఎవరికి తెలియదు. అది వాళ్ళ సక్సెస్ సీక్రెట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒకవేళ వాళ్ళని అడిగామనుకో, ఇంత బాగా ఎలా ఉంటుందంటే క్వాలిటీ అంటాడు. ఉత్తినే మిగతాడు క్వాలిటీ కాదు, ఈయన పైన తెస్తాడు నోక కాదు. ఏదో ఒక సీక్రెట్ ఉంది వాళ్ళ దగ్గర, ఆ సీక్రెట్ ఎవరికి చెప్పడు. అలా ఈరోజు నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ సీక్రెట్ రివీల్ చేయబోతున్నాను. స్తోత్రం. ఇప్పుడు యేసుప్రభుని తీసుకో. యేసుప్రభు సీక్రెట్, ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు 100% మనిషి, అందులో డౌట్ ఏం లేదు. ఆయన మనమందరం ఎలాంటి వాళ్ళమో ఆయన అలాంటి వాడే. అన్ని విషయముల్లోనూ ఆయన మన వంటి వాడాయను. బైబిల్లో వచనం ఉందా? అన్ని విషయాల్లో ప్రభు మనలాంటోడు అయిపోయాడు, కానీ మనం ఆయనలాంటి వాళ్ళని అవలేకపోతున్నాం. ఆయన లైఫ్ చూస్తే, ఆయన జీవితాన్ని కనుక మనం పరిశోధన చేస్తే, చిన్నప్పుడు సేవకు రాకముందు ఆయన గురించిన సాక్ష్యం ఏంటి? మనుషుల దయ్యందును దేవుని దయ్యందును ఆయన వర్ధిల్లుచుండెను. మొదటి 30 సంవత్సరాలు ఆయనకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? మనుషులు ఎవరు, పెద్ద కుర్రోడు మాత్రం చాలా మంచోడురా, ఆయన ఎవరి జోలికి వెళ్ళరా, ఆయన పైన ఆయన చేసుకుంటాడు. ఊరందరూ కూడానే. ప్రభు అలా వస్తుంటే ఇంకా యేసుని ఎవరు ఏమనరు అనమాట. మంచి పేరు, మనుషుల దయ, దేవుని దయ కూడా. అంటే దేవుడు కూడా చాలా సహాయం చేసేవాడు అనమాట అతనికి. మనిషి కదా యేసుక్రీస్తు, మనిషిలాగే చూడు, 100% మనిషిలాగే చూడు, ఎందుకంటే మనిషి. ఈ మనిషికి దేవుని దయ దొరికేసింది, మనుషుల దయ దొరికేసింది. మంచి సాక్ష్యంతో 30 సంవత్సరాలు గడిపేశాడు. 30 సంవత్సరాలు గడిపిన తర్వాత ఇప్పుడు మినిస్ట్రీ చేయాలి. మినిస్ట్రీకి వెళ్ళి ఏం చేయాలి? సువార్త చేయాలి,
మారు మనసు గురించి ప్రకటించాలి, బాప్తిస్మాల గురించి చెప్పాలి. ఉన్న టైం చాలా తక్కువ, ఆయనకి సేవ చేసే టైం చాలా తక్కువ. ఈ తక్కువ టైంలో బాప్తిస్మం అనే ఒక ప్రక్రియ జనాలకు కొత్త, అర్థమవుదు. మారు మనసు గురించి అంతకుముందు ఎవడైనా బోధించాడంటే ఎవడో బోధించలేదు. మారు మనసు గురించి తెలియదు ఎవరికి, సువార్త అంటే తెలియదు, బాప్తిస్మం అంటే తెలియదు. ఇలాంటి ఒక కొత్తది ఆయన స్టార్ట్ చేసి జనాలకి చెప్పి జనాలను ఒప్పించి చేయబోతుకు 3.5 సంవత్సరాలు అయిపోతుంది మిగతా పరిచయం చేసే కంటే ముందు. అందుకని ఈయనకున్న ఫెసిలిటీ ఏంటో చెప్తాను చూడు. ఈయన సేవకి రావడానికి ముందే ఈయన కోసం దారేయడానికి దేవుడు ఒకని పంపించాడు. దేవుని స్తోత్రం. ఈయన మార్గాన్ని సరళం చేయడానికి ఒకడు వచ్చి, ఆ ఒకడు ఎలాంటి త్యాగం అనుకున్నారు, పుట్టి బుద్ధి ఎరిగింది, జస్ట్ ఊహ వచ్చింది, బయటికి వెళ్ళిపోతుంటే ఎలిజబెత్, ఏరా నాన్న ఎక్కడికి వెళ్తున్నావు, అమ్మ నీకు నాకు సెలవు, ఇంకా ఏరా నాయనా అంటే అడవికి పోతున్నాను. అడవికి పోయి ఏం చేస్తారంటే మిడతలు తింటాను, తేనె తాగుతాను, అంతే. ఒంటే రోమాలు వస్త్రాన్ని ధరించుకుని మిడతలు అడవి తేనె తాగుతూ అడవిలోనే ఉండిపోతే ఊరోళ్ళు అందరూ అయ్యో అతను చూడరా, అతను పుట్టికే ఆశ్చర్యం, అతని పేరు ఆశ్చర్యం. అలాంటి అతను అడవిలో దేవుడు పిలుపు కోసం ఉండిపోయాడు. మనుషులు ఎవరితో మాట్లాడట్లేదు, మనుషులతో ఎవరితో ఉండలేదు, అతను ఒక్కడే దేవుడితో గడుపుతున్నాడు అనుకున్నప్పుడు, అతనికి 30 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుని నుంచి పిలుపు అందుకుని వచ్చాడండి జనాల మధ్యకి. ఎలా ఉంటుంది? 30 సంవత్సరాలు అడవిలో ఉన్నవాడు జుట్టు ఎలాగ ఉంటుంది, గెడ్డం ఎలా ఉంటుంది, మనిషి ఎలా ఉంటాడు, ఎండకి వానకి ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, అలాంటి వాడు వచ్చి దేవుడు చెప్తున్నాడు మారు మనసు పొందాడంటే పొందకుండా ఉంటాడు ఎవడైనా. మారు మనసు అనే మాట, అమ్మో మారు మనసు పొందాలా, పొంది ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. బాప్తిసం అంటే ఏంటి? నీటిలో మునిగేస్తాం. ఈయన స్టార్ట్ చేయాల్సిన పనికి హెల్ప్ చేయడానికి ఒకడు 30 సంవత్సరాలు అడవిలో ఉన్నాడు. ఎంత పెద్ద సహాయం! యేసు అడిగేద్దామంటే మార్గాన్ని సరళం చేసేసాడు. మార్గాన్ని సరళం చేయడానికి వచ్చి ఒకడు 6 నెలల పాటు సుమారు పరిచర్య చేసి ఎక్కడెక్కడోళ్ళు అండి. పౌలు కొరింథీ వెళ్తే అక్కడ ఉన్న యూదులు, మీరు ఎలాగ బాప్తిసం పొందారంటే యోహాన్ ఎక్కడ కొరింథీ, ఎక్కడ యెరూషలేం, ఎక్కడ యోర్దాను నది, అలా తయారు చేసి ఒకని పెట్టాడు దేవుడు. ఇతనికి దారిని సరళం చేశాడు. సరళం చేసిన తర్వాత అయిపోయింది, వెళ్ళాడండి బాప్తిసం పొందడానికి. బాప్తిసం పొంది నీటిలోంచి బయటికి రాగానే పరిశుద్ధాత్మ పావుర రూపములో ఆయన మీదకి నిలిచెను. అప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం ఏమని వచ్చింది? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. జనాలు ఉరిమిందనుకున్నారు, కానీ కొంతమందికి అర్థమైంది. దేవుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? నా ప్రియ కుమారుడు. అప్పుడు దాకా కుమారుడు అని పిలిపించుకున్న వాళ్ళు ఎవరో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక 2 పేర్లు చెప్తారా? పోనీ ఒకటి పేరు చెప్తారా? దేవుడు ఒక వ్యక్తిని కుమారుడు అనలా. కానీ ఈయన బయటకు వచ్చి ఏం సాధించాడు నాకు చెప్పు. ఇప్పుడు యేసుక్రీస్తు నీటిలోంచి బయటకు వచ్చాడు, పరిశుద్ధాత్మ పొందాడు. ఏం సాధించాడని నా కుమారుడు అనాలా? ఏం సాధించాడని నా కుమారుడు? చూడండి, ఎవ్వరికి లేనిది నా కుమారుడు. దేవుడు మనిషిని కుమారుడు అని పిలిచేశాడు. బయటకు వచ్చి సువార్త ప్రకటించి ఆశ్చర్యకార్యాలు చేస్తుంటే జనాలందరూ వస్తే వాళ్ళతో ఏం చెప్పాడు తెలుసా? నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. ఏమిస్తాడట? విశ్రాంతి. నేను ఎవరికన్నా ఇవ్వాలంటే నా దగ్గర ఉండాలి కదా. అంటే ప్రభు దగ్గర ఏముంది? విశ్రాంతి ఉంది. అందుకే ఏమంటాడో తెలుసా? శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. ఏం అనుగ్రహిస్తున్నాడట? శాంతి. ఎక్కడ శాంతి? ఎవరి శాంతి? నా శాంతిని మీకు, అక్కడే రాస్తాడు, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. నా శాంతినే. యేసుక్రీస్తు ఆయన లోపల తీవ్రమైన శాంతి ఉంది. అది ఎంతమందికి పంచినా పోని శాంతి ఉంది. అందుకే శాస్త్రులు వస్తారు ఒకసారి, పరిచయులు వస్తారు ఒకసారి, ఇంకొకడు వస్తాడు ఇంకొకసారి. రకరకాల వంకర ప్రశ్నలు అడిగినప్పుడు ఎప్పుడైనా కోపడ్డా? ఎప్పుడైనా ఆవేశపడ్డా? చాలా కూల్గా ఆన్సర్ ఎందుకు చేశాడో తెలుసా? లోపల చాలా శాంతి ఉంది.
శాంతి ఉన్నవాడే చక్కగా సమాధానం చెప్పగలడు. అటుపక్కడు ప్రశాంతత లేదనుకో, ఆడి బుర్ర పనిచేయదు. అందుకే డిబేట్లో ముందు ఆడి ప్రశాంతత బాగుండేస్తుంటాం, ఏదో డైలాగ్ వేసి. ఆడి మనశాంతి అంతా బాగుంది, ఇక ఆడి బుర్ర పాడైపోయి రకరకాలు మాట్లాడతాడు. యేసు ఎందుకు అంత బాగా సమాధానం చెప్పాడు? అటుపక్కడు పెద్ద ప్రశ్న అడుగుతాడు, ఈయన ఒక్క లైన్ ఆన్సర్, నోరు మూసుకొని వెళ్ళిపోవడమే. అటుపక్కడు ఆవేశంగా ఏదో మాట్లాడతాడు, ఈయన ఒక లైన్ అంతే, ఇంకా మాట్లాడడానికి లేదు. అంతటి కూల్గా ఆయన సమాధానం ఎందుకు చెప్పాడో తెలుసా? ఆయనకు శాంతి ఉంది, శాంతి కలిగిన వాడు. ఆ ప్రశాంతత మనసులో పెట్టుకుని ఆయన పరిచర్య అంతా లాక్కొని వచ్చేసాడు, అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేసేసాడు. ఇన్ని చేసిన తర్వాత ఆయన్ని సిలువ మీద చంపేస్తే అందరూ అనుకుని ఉంటారు, చిన్న వయసులో చచ్చిపోయాడు, 33 సంవత్సరాల వయసు ఉంటుందంతే, అయ్యో ఈ వయసులో చచ్చిపోయాడంతే అని వాళ్ళందరూ అనుకుని ఉండొచ్చు. కానీ మరణాన్ని గెలిచి దీర్ఘాయుష్మంతుడయ్యాడు. హల్లెలూయా. దీర్ఘాయుష్మంతుడు అయిన తర్వాత పోనీ ఒకడికి 100 సంవత్సరాలు, నీకు 200 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడండి దేవుడు. ఏం చేసుకుంటావు? చుట్టాలు చచ్చిపోతారు, పిల్లలు చచ్చిపోతారు, బంధువులు చచ్చిపోతారు. అవన్నీ చూసి ఆటమే మనశాంతి ఉంటుంది అడిగి ఉండదు. ఈ లోపు ఎముకలు గుజ్జరిగిపోద్ది, మోకాళ్ళు గుజ్జరిగిపోద్ది. వయసు అయితే ఉంటుంది కానీ, దీర్ఘాయుష్ అయితే ఉంటుంది కానీ సుఖం ఉండదు. కానీ యేసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆకలి, దాహం, నొప్పులు అన్నీ అనిపించాడు. దీర్ఘాయుష్మంతుడు అయిపోయిన తర్వాత ఏముందండి బాధలు? నాకు చెప్పు. నువ్వు నేను వెధవ పనులు చేస్తున్నావు అని బాధ తప్ప ఆయనకి ఏం బాధ ఉంది చెప్పండి? ఆయన ఎవడన్నా తిడతాడా? అక్కడ తిడతాడా? దేవదూతలు ఎంతమంది ఉన్నారు అక్కడ? కోట్ల కొలిది ఉన్నారు. యేసుప్రభుని ఎవడన్నా అనగలడా? అనలేడు. ఆయన దగ్గరికి ఎవడన్నా రాగలడా? రాలేడు. సమీపించలేరు. ప్రశాంతత, సుఖం, ఏ ఇబ్బంది లేదు. ఇలాంటి ఒక గొప్ప జీవితాన్ని జీవించి మనతో ఏమన్నాడు తెలుసా? నా వెంబడండి, నన్ను వెంబడించండి, నా అడుగుజాడల్లో నడవండి, నాలాగా బ్రతకండి, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి అని భక్తులు చెప్పి ఇంత చెప్పారు. పని అయిందా మనకే? అవలా యేసుక్రీస్తుకి ఏదో ఒక సక్సెస్ సీక్రెట్ ఉంది. ఆయన చిన్నప్పటి నుంచి యవ్వనుడిగా సేవకు వచ్చే వరకు అంత మంచి సాక్ష్యం, ఆ తర్వాత అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, శాంతం, ప్రశాంతమైన జీవితం, హృదయంలో శాంతి కలిగి చనిపోయిన తర్వాత దీర్ఘాయిన తర్వాత సుఖ సంతోషాలతో ప్రశాంతమైన ఆ పూర్తి జీవితాన్ని జీవించడానికి ఆయనకు ఒక సక్సెస్ సీక్రెట్ ఉంది. అది చెప్పలేదు, దాన్ని చెప్తున్నాను మీకు. తీయండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఫస్ట్ 6 వచనాలు నేను చదువుతానండి. నేను చెప్పిన వాటికి అండర్లైన్ చేసుకోండి. నా కుమారుడా, రాసేయండి, అండర్లైన్ చేసేయండి. నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరువకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. అలా గైకుంటే అవి దీర్ఘాయువును, అక్కడ అండర్లైన్ చేసుకోండి. దీర్ఘాయువులో ఎన్ని బాధలు ఉన్నాయి అసలు? కానీ బాధలు లేని దీర్ఘాయువు, సుఖజీవంతో గడుపుచు సంవత్సరాలు, అది అండర్లైన్ చేసుకోండి. తర్వాత ఏముంది? శాంతిని కలగజేయను, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకు, వాటిని కంఠపోషణగా ధరించుకో, నీ హృదయమైన పలకగా రాసుకో. అప్పుడు ఈసారి అండర్లైన్ చేసుకోండి, దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవనిపించుకుంటావు. అక్కడ దాకా అండర్లైన్ చేసుకోండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతర్యందు ఆయన అధికారానికి ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. అన్నీ ఉన్నాయి లేదు ఇందులో? యేసుక్రీస్తు జీవితంలో ఎలాంటి సహాయం దొరికిందో, యేసుక్రీస్తు జీవితంలో ఎలాంటి కృప ఆయన్ని వెంబడించిందో, యేసుక్రీస్తుకు ఎలాంటి సాక్ష్యం ఉందో అవన్నీ ఈ 6 వచనాల్లో ఉన్నాయి. ఈ 6 వచనాలు ఎవరు పాటిస్తే వాళ్ళకి యేసుక్రీస్తు వంటి సహాయం, యేసుక్రీస్తుకు అందిన కృప, యేసుక్రీస్తుకు వచ్చిన సాక్ష్యము మొమ్మాటికి దొరికి తీరుతుంది. హల్లెలూయా. అర్థమైందా? నేను ఇది చదువుతున్నప్పుడు అమ్మా దొరికిందిరా,
దొరికేసింది. నాకైతే మీకు ఎలా ఉందో తెలీదు, అంటే మనం కొవ్వు మీద తినం కాబట్టి నాకు తెలియదు, కానీ జాయింట్ దొరికినట్టు, సరైన రోస్టెడ్ చికెన్ జాయింట్ దొరికినట్టు నాకు. ఎందుకంటే 4:30 దాకా మాట్లాడలేదు. పడుకోలేకపోతున్నాను లేకలేకపోతున్నాను, పొద్దున్న ఏం చెప్పాలో తెలియట్లేదు. 4:30కి ఒక చిన్న మాట వినబడింది. ఏముందరా 3వ అధ్యాయంలో, ఎందుకు ఇది వచ్చింది మన మైండ్లోకి? ఓపెన్, ఎందుకంటే బైబిల్ స్టడీ చేసాం దీని మీద. ఎంత సిగ్గుచేటు చూడండి, బైబిల్ స్టడీ దీని మీద చేసాం మనం. 2 సార్లు చేశాను నేను. ఆన్లైన్లో ఒకసారి చేశాను, ఆఫ్లైన్లో చర్చిలో ఒకసారి చేశాను. జాగ్రత్తగా దాచాడు, సీక్రెట్ చెప్పరు కదండి, చెప్పరు. ఎందుకో చెప్పాడు, మరి మన టైం ఇంకా దాని గురించి తెలియదు నాకు, ఎందుకు చెప్పాడు. మొత్తం చదివినప్పుడు నాకు ఇంకా ఆనందం, దొరికేసింది జాయింట్. చదువుకుని ఓహో ఎలా కొట్టావా. నేనైతే ఈ వాక్యాన్ని, మిగతా వాక్యాన్ని నేను సీరియస్గా తీసుకుంటాను, కానీ ఈ వాక్యాన్ని నా జీవితానికి అత్యవసరమైనదిగా, నా జీవిత లక్ష్యంగా, ఇది సాధించకపోతే మనం ఇంక సాధించలేం. ఇలాగ వల్ల కాకపోతే ఇంక ఎలాగూ వల్ల కాదు. ఎందుకంటే పూర్తిగా యేసుప్రభు జీవితం అది. యేసుక్రీస్తు జీవితంలో ఏమేమి జరిగినాయో అవన్నీ 6 వచనాల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అసలు పాత నిబంధన పోలిక లేకుండా రాశాడండి. ఆ మాటలన్నీ 100% కొత్త నిబంధన వాళ్ళకి. అవన్నీ యేసు ప్రభు యొక్క సక్సెస్ సీక్రెట్ని రివీల్ చేస్తున్నాయి మన ముందు. దేవుని స్తోత్రం. దీనిని కనుక మనం చేస్తే సాధించేస్తాం. చాలా ప్రయత్నాలు మనం చేసాం యేసులాగా ఉండడానికి, చాలా ప్రయాసాలు మనం పడ్డాం ఒక మంచి సాక్ష్యానికి. బహుశా అవి చాలాసార్లు మనకి వర్కౌట్ కాలేదు. ఈ 6 వచనాలు నువ్వు సాధన చేయి. ఈ 6 వచనాలు నువ్వు సాధించడానికి ప్రయత్నించు. 6 వచనాల్లో 7 విషయాలు చెప్పాడు. ఆ 7 విషయాలు నువ్వు చేసావా, యేసు ప్రభు జీవితంలో ఉన్న సాక్ష్యము, సహాయము, ప్రభు ఇచ్చే కృప అన్నీ సంపూర్ణంగా నీకు దొరికి తీరతాయి. దేవునికి స్తోత్రం. మీరు కూడా అలాగే తీసుకోండి. ఈరోజు వాక్యాన్ని జనరల్గా వద్దు, సాధారణమైన దానిగా దీన్ని తీసుకోవద్దు. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రసంగం ఈరోజు మనం ప్రభు పోలికలోకి మార్చబడ్డానికి. ఎందుకంటే బైబిల్ చాలా చోట్ల యేసులాగా ఉండాలని చెప్పారు. యేసులాగా ఉండాలంటే ఏం చేయాలి అనే దాన్ని మనకు అక్కడక్కడ సరిగా దొరకని విధంగా ఉంది. ఇప్పుడు మనకు దొరికింది, దీన్ని పట్టుకుని మనం సాధించుదుముగాక. అందరూ తల్ల ఉంచుతారా? చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి మళ్ళీ మనం చూద్దామండి. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు మనకి ఈరోజు. మనం ఇలాగూ అంటే దేవుని దయ, మనుషుల దయ సంతరించుకుని మనం ఎటు వెళుతున్నా మనకి ముందుగానే దారులు సరళమవుతూ దేవుని చేత కుమారుడా అని పిలిపించుకుంటూ దీర్ఘాయువు గలవారమై, ఈ లోకంలో ఉన్నప్పుడు శాంతి గలవారమై, మనం పరలోకం వెళ్ళినప్పుడు సుఖకరమైన సంవత్సరాలు గడపడానికి మనం ఏం చేయాలి? యేసు సాధించిన ఈ అద్భుత సాక్ష్యము జీవితాన్ని మనం సాధించడానికి మనం ఏం చేయాలి? మొట్టమొదటి బాట, నా కుమారుడా. ఏమని రాసిందండి? కుమారుడా. మనం ముందుగా దేవునికి పిల్లలవ్వాలి. దేవునికి పిల్లలు ఎలా అవుతాం? యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను చూడండి. 12వ వచనం, తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా అంగీకరించడం అంటే ఏంటంటే తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. హల్లెలూయా. మనం ఎలాగూ దేవుని పిల్లలం అనిపించుకుంటాం. నా కుమారుడా అని ఎలా అనిపించుకుంటామో తెలుసా? ఎందరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని కుమారులు అవుతారు. హల్లెలూయా. విశ్వాసం అంటే యేసుక్రీస్తుని తీసుకో. ఎలాంటి విశ్వాసం?
అసలు చూడండి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎలాంటి విశ్వాసాన్ని కనపరిచాడు, ఏ పరిస్థితుల్లోనూ అద్భుతమైన విశ్వాసాన్ని కనపరిచాడు. ఓ చిన్న ప్రశ్న అడగనా? మీ ఇల్లు వీధిలో ఈ చివర ఉంది, వీధిలో ఆ చివర కిరాణా కొట్టు ఉంది, కరెంటు పోయింది, అమావాస్య, ఫుల్ చీకటిగా ఉంది, మీ వీధిలోనే. కొట్టు దగ్గరికి వెళ్ళి ఏదైనా వస్తువు తేవాలి, చీకటిగా ఉంది, ఎంతమంది ధైర్యంగా వెళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళి వస్తారు? చేయతండి, ఎత్తండి. పిరికి పంద బ్యాచ్ ఆడవాళ్ళు సగం మంది ఎత్తారేంటి? ఓకే, బాణం దించండి అంటే చీకట్లో మీరు వెళ్ళగలరు, ఓకే. అదే చీకటి శ్మశానంలో కూడా ఉంటుంది, ఎంతమంది వెళ్ళి రాగలరు? 2, 3. రే సుత్తి చెప్పగలరా నువ్వు? ఏ దేనికి దానికి తేడా ఏంటి? తెలిసిన వీధి కాబట్టి, వీధి తెలిసింది కాబట్టి, ఇల్లు దగ్గరలో ఉంది కాబట్టి, తేడా వస్తే తుర్రుమని పారిపోవచ్చు కాబట్టి వెళ్ళావు నువ్వు చీకట్లో. చీకటి అంటే మనల్ని చీకటి ఏం చేస్తుందో ఆ ధైర్యం కాదు. మన విశ్వాసం ఎలా ఉంటుందో తెలుసా? కొంచెం అనుకూలంగా ఉన్న చోట మంచి విశ్వాసాన్ని కనపరచగలం. బాగా వ్యతిరేక పరిస్థితులు వచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని కనపరచలేం. అలాంటోడు దేవుని బిడ్డ కాదు. దేవుని బిడ్డ ఎవరో తెలుసా? ఏ పరిస్థితుల్లోనైనా బలమైన, దృఢమైన, స్థిరమైన విశ్వాసాన్ని చూపించగలవాడు. హల్లెలూయా. ఏ పరిస్థితిలోనైనా ఆ విశ్వాసాన్ని కనపరచాలి. అప్పుడు మనం నిజంగా దేవుని పిల్లలు అవుతామండి. మామూలు అప్పుడు మనకు విశ్వాసం ఉంది అలా చెప్పడం కాదు, ఎప్పుడు కూడా ఈ ఒక స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటాం. అప్పుడు ఒకసారి ప్రభు దగ్గర దెయ్యాలను పట్టిన వాళ్ళు ఏమన్నా తీసుకొస్తే టక్ టక్ మనం వదిలించేసేవాడు. ఒకరోజు ఒక వింతైన సందర్భం ఎదురైంది. ఏంటంటే, ఈ 12 మందిని దెయ్యాలు ఎలగొట్టడానికి అధికారం ఇచ్చాడు ప్రభు. ఈ 12 మంది కలిసి ఎలగొడుతున్నా వెళ్ళలేదండి. ఓ దెయ్యం రివర్స్ అయిపోతుంది, వాళ్ళ మీదకి పోవట్లేదు. జనాలందరూ చూస్తున్నారు, ఇదేంటి 12 మంది ఒక ప్రార్థన చేస్తుంటే రివర్స్ అయిపోతుంది. ప్రభు దగ్గరికి వచ్చారు ఒకరు, నీ శిష్యులు 12 మంది ప్రయత్నిస్తున్నా కానీ ఆ దెయ్యం పోవట్లేదు. అవునా, కాసేపు ప్రార్థన చేసుకుని వస్తాను అన్నాడా? అయితే ఇది చాలా బలంగా అయింది, మనం చాలాసేపు ట్రై చేద్దాం అని అనలేదు. వెళ్ళి రెగ్యులర్గా ఒక దెయ్యాన్ని ఎలా ఎలగొడతాడో అలాగే దాన్ని కూడా ఎలగొట్టాడు. దేవుని స్తోత్రం. ఆయన విశ్వాసం ఏ కండిషన్లో అయినా ఒకలాగే ఉంది. ఆయన విశ్వాసం ఏ కండిషన్లోనైనా ఒకలాగా ఉంది. మనం ఉండగలం అలా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటే మనము దేవుని పిల్లలం అవుతాం. హల్లెలూయా. బాగున్నప్పుడు మంచి విశ్వాసం, దృఢంగా అడావిడి, అటు ఇటుగా ఉన్న పరిస్థితులు బాగలేదంటే పడిపోతాం. మళ్ళీ ఏం చెప్తారో తెలుసా? మా చర్చిలో మధ్యలో కోటాలు పెట్టరండి, అందుకే మాకు విశ్వాసం బలంగా ఉండలేదు. కోట పెడితే విశ్వాసం వచ్చేద్దా? ఇంకా కోటాలు పెట్టాలరా మీ విశ్వాసానికి? ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత తెలుసుకున్నాం దేవుని గురించి, ఇంకా కోట పెడితే విశ్వాసం వస్తుందా? నాకు తెలియదు. మరి ఊరికే మన వాళ్ళు అలా అనరు, కానీ కొంతమంది చెప్తుంటారు వాళ్ళ మీటింగ్కి వెళ్ళినప్పుడు, వాక్యం అయిపోయిన తర్వాత ఎలాంటి ప్రేయర్స్ పెట్టినప్పుడు మా విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. ఏమి నీకు ఎందుకు లేదు సరైన విశ్వాసం? దేవుని పిల్లల విశ్వాసం సడలదు. హల్లెలూయా. ఇంకా దేవుని కుమారుడు అవ్వాలంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 14, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. హల్లెలూయా. దేవుని ఆత్మ పొందుకోవాలి ముందు. ఆ ఆత్మ చేత నడిపించబడాలి అంటే అర్థం ఏంటో తెలుసా? నేను నిలబడ్డాను ఇలాగా, ఓ చిన్న కుర్రాడు వచ్చాడు, నన్ను ఒక చోటకి తీసుకుని వెళ్ళాలనుకుని లాగుతున్నాడు. నాకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు, నేను నిలబడ్డాను. ఎంత లాగినా నేను వెళ్తానా? ఎంత ఉన్నాను నేను? ఆడెక్కడ లాగలడు నన్ను సైతం లాక్కెళ్ళాలంటే ఆడు ఎంత ఉండాలి? నా మీద దవలు ఉండాలి. ఉన్నప్పుడు నన్ను లాక్కెళ్ళగలడు. దేవుని ఆత్మ చేత నడిపించబడాలంటే నీ మనస్సు ఎంత దృఢమైందో, ఒక పొరపాటు చేయడానికి ఎంతగా అది నిన్ను ప్రేరేపిస్తుందో అంతకు రెట్టింపుగా అది చెయ్యొద్దు, నువ్వు అటు వెళ్ళొద్దని చెప్పడానికి బలమైన ఆత్మ వాళ్ళది. దేవుని స్తోత్రం. నువ్వు పొందుకున్న ఆత్మ ఏంటంటే, నీవు అనుకోకుండా యథాలపంగా నువ్వు అనుకోలేదు,
నువ్వు దాని గురించి ఇలా చేద్దాం, అటు అటు ఆ ఊరు వెళ్దామని అనుకోలేదు, ఆ ప్లేస్కి వెళ్దామని అనుకోలేదు, లేదా అక్కడికి వెళ్దాం అనుకున్న ఆగాలనుకోలేదు. కానీ పరిశుద్ధాత్మని నిన్ను నిలువరించాలి. పరిశుద్ధాత్మ ఆయన అనుకున్న చోటకి నిన్ను తీసుకుని వెళ్ళిపోవాలి, లాక్కుని వెళ్ళిపోవాలి. ఎంత బలంగా నీలో ఉండాలి ఆత్మ, ఎంత బలంగా ఉండాలి. మేడగది మీద శిష్యులు ఆత్మను పొందుకున్నప్పుడు వాళ్ళు అనుకోనని మాటలు, అంటే వాళ్ళ నోరు వారి స్వాధీనంలో లేదు. ఫిలిప్పు ఆత్మచేత కొనిపోబడిను. ఫిలిప్ కంట్రోల్లో లేడు. ఫిలిప్పు యోధా పత్రిక రాసేటప్పుడు యేసు ప్రభుని నమ్ముకుంటే ఏం మేలు జరుగుతాయో రాద్దామని అనుకున్నాడట. కానీ తన పెన్ తన చేతిలో లేదు, తన చెయ్యి తన స్వాధీనంలో లేదు. ఏదో రాద్దామని అనుకునిచున్నగా, కానీ దీని గురించి రాయమని ప్రేరేపించబడ్డాను రాశాడు. భక్తులు తమని కంట్రోల్ చేయగలిగేంత పవర్తో పరిశుద్ధాత్మను వాళ్ళు కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. నీవు ఆత్మని కలిగి ఉండటం దేవుని కుమారుడు అవడం కాదు. ఆ ఆత్మ నిన్ను లొంగ తీసుకుని, ఆ ఆత్మ తాను అనుకున్న పని నీతో చేయించగలగాలి. ఆ ఆత్మ తాను వద్దనుకున్న పని నీతో మాన్పించగలగాలి. అంత పవర్తో పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. లోపల నుంచి ఏదో చిన్న కోతలాగా దేవుడు నాతో చెప్తున్నాడు కానీ అలా ఉండకూడదు. దేవుడు నిన్ను నిలవరించాలి. వెళ్దాం అనుకుంటే గుండె దడ కొట్టేసుకుంటూ ఉండాలి, ఒళ్ళంతా వేడిగా అయిపోవాలి, చెమటలు వచ్చేయాలి. ఎందుకు ఇలా అయిపోతుంది బాబోయ్, దేవుడు వద్దన్నాడు అనిపించాలి. లోపల నుంచి ఎక్కడి నుంచో చిన్న కోతలాగా వద్దని అనిపిస్తుంది అనుకుంటే ఆగుతావు నువ్వు. దేవుని కుమారుడు ఎందుకు అవుతావు? దేవుని కుమారుడు ఎప్పుడవుతావు తెలుసా? దేవుని ఆత్మ తనకు చెప్పినట్లుగా నిన్ను నడిపించగలగాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి పలానా చోటికి రమ్మని నీ ఎంత బలవంతం చేసినా నీ లోపల నీ ఆత్మ వద్దన్నాడు, నేను ఆలోచించి చెప్తానండి, తర్వాత వస్తానండి అని చెప్పగలగాల. మొహమాటాన్ని జయించేంత బలం పరిశుద్ధాత్మకు ఉండాలి. హల్లెలూయా. నీ మనసు యొక్క బలహీనతల్ని జయించేంతటి బలంగా పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. అయితే ఏం చేయాలి? బహుశా కొంతమందికి నచ్చకపోవచ్చు, మన వాళ్ళందరికీ నచ్చుతుంది. నువ్వు బలమైన ఆత్మను పొందుకోవాలంటే, నీలో ఆత్మ బలంగా ఉండాలంటే బలంగా ప్రభుకి మొరపెట్టు. హల్లెలూయా. బలంగా ప్రభుని స్తుతించు, బలంగా ప్రభుని ఆరాధించు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని ఘనపరుస్తావో పరిశుద్ధాత్ముడు నీలో పొంగుతాడు. ఎప్పుడైతే యేసును మహిమపరుస్తావో పరిశుద్ధాత్ముడు నీలో అంతకంతకు స్ట్రాంగ్ అవుతాడు. అంతకంతకు నిన్ను లీడ్ చేసే అంత బలంగా నువ్వు ఆత్మను పొందుకుంటావు. ఇప్పుడు క్రీస్తు సంఘం వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉండకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే చాలా సింపుల్ థింగ్. వాళ్ళు యేసును దేవుడు కాదంటారు, యేసును ఆరాధించకూడదు అంటారు, యేసుకు ప్రార్థన చేయకూడదు అంటారు. యేసును తగ్గించే చోట పరిశుద్ధాత్ముడు ఉండడు. యేసును తక్కువ చేసే చోట, ఒక సంఘంలో వాళ్ళ పాస్టర్ గారు అయ్యగారు అని అందరూ అంటున్నారంటే వీళ్ళ అయ్యగారు మన అయ్యగారు కాదని పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండడు. ఎన్ని సంఘాలు చూడు పెద్ద పెద్దవి, ఆయా సంఘాల్లో ఎక్కడ ఒక మనిషి హెచ్చించబడతాడో ఆ సంఘాల్లో పరిశుద్ధాత్ముడు ఉండడు. ఎక్కడైతే యేసుక్రీస్తు తక్కువ చేయబడతాడో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడు. ఎక్కడైతే సంఘము తమ చేతులెత్తి గట్టిగా ప్రభుకి మొర్ర పెట్టరో అక్కడ పరిశుద్ధాత్మ వరాలు ఉండవు. ఇది స్పష్టం, మనకు తెలుసు. మనం చూస్తున్నాం, సంఘాలు చూస్తున్నాం, వరాలు లేకుండా, ఆత్మాభిషేకం లేకుండా బలం లేని క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళకు ఒక దెయ్యాన్ని వెలగొట్టలేరు, ఒక దర్శనం వారు చూడలేరు, దేవుని యొక్క ప్రసన్నత వాళ్ళకి తెలియదు. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు వారికి ఒక విషయాన్ని బయలుపరచడం వాళ్ళకి తెలియదు. బహుశా పుస్తకాల్లో నేర్చుకుని ఉండొచ్చు, ఇతర సేవకుల నుంచి నేర్చుకుని ఉండొచ్చు, కానీ వారు చదువుతుండగా దేవుడు వారికి ఒక విషయాన్ని బయలుపరచడం వాళ్ళకి తెలియదు. ఒక నిర్ణయం వాళ్ళు తీసుకోవాలంటే దేవుడు వారికి చెప్పడం వారికి తెలియదు. కారణం ఏంటి? వారి సంఘాల్లో క్రీస్తు హెచ్చించబడక, వారి సంఘాల్లో మానవుడు హెచ్చించబడుట, వారి సంఘాల్లో బలమైన ఆరాధన లేక, వారి సంఘాల్లో ప్రజలు గొంతెత్తి ప్రభుని ఘనపరచక, ఎక్కడది జరుగుతుందో అక్కడ బలంగా నీవు శక్తిగా ఆత్మను పొందుకోగలుగుతావు. అయితే నా ప్రశ్న, ఇప్పుడు నింపబడ్డావు, బాగానే ఉంది. పేతురున్నాడు బలంగా నింపబడ్డాడు, అద్భుతమైన ప్రసంగం చేశాడు మేడగది మీద. ఆ తర్వాత పిలిచి వార్నింగ్ ఇచ్చారు,
వార్నింగ్ ఇచ్చినప్పుడు భయం వేసింది. వాళ్ళకి ధైర్యంగా సమాధానం చెప్పాడు, కానీ బయటకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఎలా అయితే మేము ఏమి చేయగలం, మాకు ధైర్యం కావాలి, నీ దాసులమైన మేము ధైర్యంగా ప్రకటించడానికి కృప చూపించని వాళ్ళు మొర్రపెట్టినప్పుడు మరలా ఆత్మచేత నింపబడ్డారు, ధైర్యంగా ప్రకటించాడు. హల్లెలూయా. మళ్ళా కొన్ని రోజులు గడిచింది. అన్ని జనులతో కలిసి భోజనం గుడిలోనే చేస్తున్నాడు. పౌలు వచ్చినప్పుడు పౌలుకి సమాధానం ఎలా చెప్పాలో తెలియక దాక్కున్నాడు. పౌలు పేతురుని పిలిచి వార్నింగ్ ఇచ్చే స్థితికి వెళ్ళాడు. ఏమి తెలీదా? వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళితే ఎలా ఉండాలో పేతురికి తెలీదా? పౌలు కంటే ముందు ప్రభుత్వం ఉన్నవాడు కదా, అపోస్తులకెల్లా పెద్దవాడు, పెద్దనని చెప్పుకున్నవాడు కదా. మరేమి ఆత్మలో నువ్వు ఎప్పుడు తగ్గుతుంటే నీవు దేవుని ఆత్మ నడిపింపును మిస్ అవుతావు, ఆత్మ చెప్పే విషయాలను మిస్ అవుతావు, ఎక్కడో బలహీనతల్లో నువ్వు పడతావు. అయితే కంటిన్యూ అవ్వాలంటే ఎలాగా? చాలా సింపుల్ థింగ్. ప్రతిరోజు ఒక ప్రార్థన, ఒక ఆరాధన చేసేసుకో. ప్రతిరోజు ఆరాధన చేసుకో. చలికాలంలో బైక్స్ ఉన్నవాళ్ళు, కార్లు ఉన్నవాళ్ళు ఏం చెప్తారో తెలుసా మెకానికల్? రోజుకు ఒక్కసారి స్టార్ట్ చేసి వదిలే, లేదంటే తొయ్యాల, బ్యాటరీ డౌన్ అయిపోద్దంట. నువ్వు ఆదివారం ఛార్జింగ్ ఎక్కించుకుని 6 రోజులు దింపేసుకుంటే, రోజు ఒక్కసారి బటన్ స్టార్ట్ కొట్టేయండి. ఓ బటన్ స్టార్ట్. మన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారో తెలుసా? అంటే ఆరాధన చేయడానికి పెద్ద టైం కుదరలేదు అనుకోండి, ఆరాధన రికార్డ్ చేసుకునే బ్యాచ్ ఉంటుంది ఇక్కడ. కొంతమంది ఆరాధన రికార్డ్ చేసుకుని అది ఎడేసుకుంటాడు. ఎవ్వడిగా తెలియదు ఇతను ఆరాధన చేస్తున్నట్టు. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మనసు తెగ ఆరాధన చేస్తుంటుంది, కానీ సైలెంట్గా ఈ కేకల్లో ఒక కేక మన మనసులో నేను ఎన్ని స్టెప్లు వేస్తాను నాకు తెలియదు. లోపల ఆరాధన జరుగుతున్నప్పుడు పైకి చెయ్యి ఇలాగా అంటుంది, లోపల 100 స్టెప్లు వేసుకుంటాను, నాకు వచ్చినవి రాని అన్నీ వేసుకుంటాను. నా హృదయము అంతగా ఆరాధించుకుంటుంది. అలాగ తీసుకున్నావు, రికార్డింగ్ చేసుకో, పెట్టుకో, చేసుకో ఆరాధన. ఇంకా ఎవరైనా మంచిగా ఆరాధన నడిపించుందంటే రికార్డింగ్ చేసుకో, పెట్టుకో. నీకు చేయడానికి కుదరినప్పుడు ఒకడో అనుకో, పెట్టేసుకో. రోజు మాత్రం స్టార్ట్ కొట్టు ఒకసారి, దానికి స్తోత్రం. ప్రతిరోజు నువ్వు ఆరాధించు, ప్రతిరోజు దేవుణ్ణి హెచ్చించు, ప్రతిరోజు ప్రభుని ఘనపరచు. నీ వంటి వాడు ఎవరు లేరు ప్రభువా, నీకంటే గొప్పవాడు ఎవరు లేరు ప్రభువా, నీ వలన నేను బ్రతుకున్నాను, లేకపోతే నాకు జీవితం ఏదని ప్రతిరోజు ప్రభుని నువ్వు హెచ్చించు, ఘనపరచు, ప్రభుని మహింపరచు. పాట ద్వారా మహింపరుస్తావు, కేక ద్వారా మహింపరుస్తావు. ప్రతిరోజు ప్రభుని ఘనపరచు. నీలో పరిశుద్ధాత్ముడు బలంగా పనిచేయడం నువ్వు చూస్తావు. దేవుని స్తోత్రం. స్థిరమైన విశ్వాసం, బలమైన ఆత్మ కలిగినోడు. విశ్వాసం ఆత్మ కోసం నేను చెప్పట్లేదు. విశ్వాసం ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు ఎవరితో పెట్టుకోవచ్చు? మనం ఎవడో విశ్వాసులు ఎవరో ఒకరితో పోటీ పెట్టుకుని ఆడికిలాగా అయిపోవాలంటే మనకు విశ్వాసం ఉండాలి, ఆత్మ ఉండాలి. ఇప్పుడు ఎవరిని పెట్టుకున్నామండి? మనం యేసు ప్రభుని పెట్టుకున్నాం. ఇప్పుడు ఎలాంటి విశ్వాసం ఉండాలి? స్థిరమైన విశ్వాసం. ఎలాగుండాలి? నీలో ఆత్మ బలంగా స్థిరమైన విశ్వాసము, బలమైన ఆత్మ మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నీతో ఏమంటాడో తెలుసా? నా కుమారుడా. 30 సంవత్సరాలకు చాలా ఫెయిత్ ఉంది ప్రభుకి, డౌట్ లేదు. నీటిలో మునిగాడు, బాప్తిసం తీసుకుని బయటకు వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చాడు. అప్పుడు కదా నా కుమారుడు అంట. చూసారా? నా కుమారుడా అని ఎందుకు పిలిచాడో తెలుసా? విశ్వాసము గలవానిగా, ఆత్మ గలవానిగా ఉన్నాడు ప్రభు. అందుకు దేవుడేమని పిలిచాడు తెలుసా? నా కుమారుడా. హల్లెలూయా. నిన్ను పిలుస్తాడు. ఎప్పుడు? స్థిరమైన విశ్వాసం, బలమైన ఆత్మ కలిగినప్పుడు. నా కుమారుడా. ఇంకా ముద్దొస్తే నా ప్రియ కుమారుడా. దేవుని స్తోత్రం. అది పిలవాలంటే నువ్వు అది కలిగి ఉంటావు. స్థిరమైన విశ్వాసం, బలమైన ఆత్మ. 2వ పాయింట్ దగ్గరికి వద్దాం. నా ఉపదేశమును మరువకుము. ఏం చేయాలంటే మన వాక్యాన్ని మర్చిపోకూడదు, ఉపదేశాన్ని మర్చిపోకూడదు. నేను చెప్పిన అన్నీ గుర్తుపెట్టుకో. అయిపోతాం, మనం సాధించేస్తాం, ఏం డౌట్ లేదు. నువ్వు ఎటు వెళ్ళినా నీ ముందు ఒకడు వెళ్ళి నీకు దారులు సరళం చేస్తాడు. మంచి సాక్ష్యం మనుషుల దగ్గర, దేవుడి దగ్గర. ఇంకా ఏంటి? మనసులో శాంతి, హ్యాపీగా ఉంటావంట.
నీ మనస్సు హ్యాపీగా ఉంటుందని, నీ చుట్టూ ఎన్ని జరిగిపోతున్నా, ఎన్ని గందరగోళ కకలా వికలాలు జరుగుతున్నా నీ మనసు శాంతిగా ఉంటుంది. నీ ఆయుష్ మధ్యలో పోదో, దేవుడు నిన్ను లేపుతాడు. ప్రశాంతంగా సంతోషకరమైన సంవత్సరాలు మనం గడపాలంటే ఉపదేశాన్ని మర్చిపోకు. ఉపదేశాన్ని మర్చిపోకు. దేవుని వాక్యాన్ని మర్చిపోకు. గత వారం ఏ సబ్జెక్ట్ చెప్పారంటే అది గుర్తు లేకపోయినా పర్లేదు, కానీ ఆ సబ్జెక్ట్లోంచి దేవుడు నీతో ఏం మాట్లాడాడో దాన్ని మర్చిపోకు. దాని ముందు ఏం సిరీస్ నడిచిందంటే నువ్వు దాన్ని మర్చిపోయినా పర్లేదు, కానీ దాని ద్వారా దేవుడు నీకు ఏమి ఉపదేశం ఇచ్చాడో దాన్ని మర్చిపోకు. దానిలోంచి దేవుడు నీతో ఏం మాట్లాడాడో దాన్ని మర్చిపోకు. ఉపదేశాన్ని మర్చిపోకూడదంటే ఏం చేయాలో తెలుసా? ఉపదేశాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. మీకు మాకు తేడా ఏంటో తెలుసా? ఇప్పుడు నన్ను గనక మీరు అడిగితే, మీరు విశ్వాసగా ఉన్నప్పుడు అంటే 15 సంవత్సరాల క్రితం, 15, 18, 3 ఏళ్ళు 4 సంవత్సరాలు విశ్వాసగా ఉన్నాను. 15 సంవత్సరాల క్రితం, 16 సంవత్సరాల క్రితం విశ్వాసగా ఉన్నప్పుడు నేను విన్న వాక్యాలు సబ్జెక్టులు చెప్పమంటే ఒక 50 సబ్జెక్టులు నేను చెప్పగలను. 50 చెప్పగలను. మా చర్చికి మీటింగులకి పిలిచినప్పుడు పాస్టర్లు వచ్చినప్పుడు ఏ సబ్జెక్టులు చెప్పారో నేను చెప్పగలను, ప్రతిదీ చెప్పగలను. వాళ్ళదైతే ప్రతిపాళ్ళు ఒకసారి హ్యారీ గోమ్స్ గారు మీటింగ్స్ పెట్టారు నేను విశ్వాసగా ఉన్నప్పుడు. ఆయన ఏం చెప్పాడో నేను చెప్పగలను. ఆ సబ్జెక్ట్ ఎక్కడ వాళ్ళు మీరు మర్చిపోయి ఉండొచ్చు. ఆ సబ్జెక్ట్ నేను చెప్పగలను. ఒకసారి కాకినాడలో నేను 4 ఓపెన్ మీటింగ్స్కి వెళ్ళాను అనుకుంటా. ఒకసారి పాల్సన్ గారు మీటింగ్ పెట్టారు, అక్కడ ఏం చెప్పారో నేను చెప్పగలను. రాజశేఖర్ గారు మీటింగ్కి వెళ్ళాను 2 సార్లు, ఆయన ఏం సబ్జెక్ట్ చెప్పాడో నేను చెప్పగలను. ఇప్పుడు నేను చెప్పగలను. నాకు మీకు తేడా చెప్పనా? మీరు వాక్యం వినేటప్పుడు ఏదైనా గుర్తొచ్చినప్పుడు, ఆలోచన పక్క వెళ్ళినప్పుడు, ఎవరైనా మాట్లాడినప్పుడు, లోపలికి ఎవరైనా వచ్చినప్పుడు బాగున్నారా, ప్రయాణం బాగా జరిగిందా అని పలకరించకపోతే ఏమనుకుంటారు, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మీ మైండ్లో ఏమైనా ఉంటుందంటే రికార్డ్ అవుతుంది కాబట్టి యూట్యూబ్లో ఎందాంలే అని ఒక ఆప్షన్ ఉంది. మాకు ఆప్షన్ లేదు. అప్పుడు వినకపోతే తర్వాత వినడానికి లేదు. అప్పుడు వినకపోతే తర్వాత వినడానికి లేదు. మీకు ఆదివారం వాక్యం పెద్ద ప్రత్యేకం కాదు, ఎందుకంటే సోమ మంగ బుధ ఎప్పుడు కావాలితే అప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి మీకు నచ్చిన వాళ్ళ ప్రసంగాలు వినొచ్చు. యూట్యూబ్లోకి నువ్వు అడిగి పెడితే కథ కావాలితే కథ నచ్చు, గాథ కావాలితే గాథ నచ్చు, కన్నీటిది కావాలంటే కన్నీటి తినొచ్చు, జోకులు కావాలితే జోకులు అనొచ్చు. అన్ని రకాలు అక్కడ దొరుకుతాయి. మాకు ఆప్షన్ లేదు. ఆదివారం తర్వాత మళ్ళీ ఆదివారం దాకా వాక్యానికి ఆప్షన్ లేదు. మా సేవకురాలు 4 సంఘాలు నడిపించాలి. అందుకని వాళ్ళు ఒక సంఘం తర్వాత ఒక సంఘం నడిపించడానికి కొంచెం టైమింగ్లు కుదరక, విశ్వాసులు ప్రార్థన చేయడాలు, రకరకాల పరిస్థితులు, ఎండలు, వర్షాలు, వీటన్నిటి వల్ల చాలాసార్లు 20 నిమిషాలు, పావు గంటే వాక్యం చెప్పేవారు. వాళ్ళకున్న పరిస్థితిలో ఆ పావు గంట వాక్యం పడుతుంటే, ముత్యాలు పడుతుంటే ఎంత ఆత్రంగా ఏరుకుంటారో. ఇంకా ఘోరంగా చెప్పాలంటే 10 రోజులు అన్నం లేకపోతే ఒక కుక్క ఎలాగ అన్నానికి కలపడుతుందో, వాక్యం పడతంటే, కురుస్తుంటే వాక్యం కోసం ఏడ్చి ఆ వాక్యాన్ని పట్టుకుని వారం అంతా దాని గురించి ఆలోచించుకుని, దేవుడు నాతో ఇది మాట్లాడాడు, దేవుడు నాకు ఇది చెప్పాడు, అందుకే మేము బాగుపడ్డాం ఎంతో కొంత. ఉపదేశాలు మేము మర్చిపోలేదు. ఇప్పుడు కూడా ఎవరైనా మన చర్చ విశ్వాసులు గెస్ట్ మెసేజ్ చెప్తారు కదా, నేను ఆలోచించి కూర్చుంటే ఒక 50-60% ఎవరేం చెప్పారో గెస్ట్ మెసేజ్లు నేను సబ్జెక్ట్ చెప్పగలను. ఆ మెసేజ్లో దేవుడు నాతో ఏం మాట్లాడాడో చెప్పగలను. ఎందుకంటే దేవుడి మాటలు అంత జాగ్రత్తగా వినడానికి ఇష్టపడతాను. నా చేయి నేను సెట్ చేసుకుని ఉండొచ్చు, నేను రిఫరెన్స్లు రాసుకుని ఉండొచ్చు, కానీ నాలో వన్ సైడ్ నాకు మల్టీ టాస్కింగ్ ఉంది. ఒకసారి నేను 2-3 పనులు చేయగలను. ఓ పక్క నుంచి వింటూ దాన్ని గుర్తుపెట్టుకుంటారే, మంచి పాయింట్ చెప్పాడు, ఇలా చెప్పొచ్చు, దీన్ని ప్రభు బాగా మాట్లాడాడు. మళ్ళీ దాని గురించి ప్రార్థనలో ఎత్తి దాని గురించి ప్రార్థించుకుంటాను. మీరెందుకు దాన్ని వినలేకపోతున్నాను? రికార్డింగ్ ఉందన్న ధీమా, యూట్యూబ్లో దొరుకుతుందని ధీమా, అది మిమ్మల్ని పాడు చేసింది. 1-2 సార్లు వినడానికి వాడండి, మళ్ళీ దాన్ని వినడానికి అదే ఆప్షన్గా తీసుకోవద్దు. చాలామంది దూరంగా ఉండొచ్చు, వాళ్ళు ఆన్లైన్లో వింటుండొచ్చు. ఒకసారి ఒక సిస్టర్ నాతో చెప్పారేమో తెలుసా, గూగుల్ మీట్లో వినడానికి
రికార్డ్ అయింది వినడానికి ఒక తేడా ఉందండి. అదేంటో నాకు తెలియట్లేదు, కానీ గూగుల్ మీట్లో వింటే నాకు బాగా అనిపిస్తుంది. రికార్డింగ్లో ఎందుకో నాకు అంత ఇన్వాల్వ్ అవ్వలేను. కారణం చెప్పిన, గూగుల్ మీట్ లైవ్ అది. ఆ క్షణం గనక దృష్టి పక్కకి వెళ్తే మాట పోతుంది. ఆ టైంలో బయటికి వెళ్ళి వస్తే ఆ నిమిషం ప్రసంగం పోద్ది. యూట్యూబ్లో వినేది అలా కాదు. యూట్యూబ్లో ప్రసంగం పెట్టుకుంటాం, ఈలోపు పొయ్యి మీద కుక్కర కోతేసింది, రారా బాబాని పాజు పెట్టి వెళ్ళిపోతారు దాని దగ్గరికి. ఈలోపు ఇది పోద్ది, ఈలోపు పిల్లడు ఏడ్చాడు, అక్కడికి వెళ్తాం, ఈలోపు ఇది పోద్ది. ఇంకా ఘోరం ఏంటంటే, రాత్రులు పడుకున్నప్పుడు, రే దుర్మార్గులారా, పడుకునేటప్పుడు ఆడియో పెట్టుకుని పడుకుంటారేట్రా, నా ప్రసంగం అలా కనపడిందిరా మీకు. మన వాళ్ళు వస్తారు కదా, ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు హాల్లో ప్రసంగం పెట్టుకున్నట్టు సౌండ్ పెట్టుకుంటారు, నేను లోపల ఉంటాను. వచ్చారే సౌండ్ తగ్గించరా, నా గొంతు నేను వెళ్ళలేకపోతున్నాను, నా గొంతు నేను వెళ్ళలేను, ఎందుకు నాకు నచ్చదు, వెళ్ళలేకపోతున్నాను, తగ్గించుకుంటాడు. నేను పడుకొని దెయ్యంగాళ్ళకి రాత్రులు పగలు తిరుగుతుంటాను. రాత్రి ఇలా బయటకు వచ్చేసరికి గీడు పడుకుంటాడు, అది మోగుతుంటుంది. నా మనస్సాక్షి నాకు సంతోషం లేక, ఊరికి నిద్రపోయినడుగు వాక్యం చెప్పడం ఇష్టం లేక నేను పాజు పెడతాను. పొద్దున్న లేసారు, ఎక్కడ దాకా ఎన్నో చెప్పరా అంటే అని అక్కడ చెప్పు, అక్కడ తర్వాత ఇంకా చాలా చెప్పాను, నువ్వు పడుకున్నావురా, నిద్ర వచ్చినప్పుడు పాజు అన్న పెట్టుకోవచ్చు కదా. మనం ప్రసంగాలను అలా వింటాం. ఎందుకు గుర్తుండాలా? గుర్తుండదు. ప్రసంగం వినేటప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇది నాది, ఈ సమయం దేవుడు నాతో మాట్లాడేది, జాగ్రత్తగా వినాలి. పలకరించుకునే టైం కాదు ఇది, చెవిలో గుసగుసలు ఆడుకునే టైం కాదు ఇది గాలి కోసం బయటికి తిరిగే టైం కాదు ఇది దేవుని మాట వినే సమయం. హల్లెలూయా. నేను విశ్వాసంగా ఉన్నప్పుడు చాలా సంవత్సరాలు మాకు మైక్ లేదు. ఆ తర్వాత నేను మైక్ కొన్నాను, అంటే యాంప్లిఫైర్ కొన్నాను. నేను ఉండేది, ఫ్యాన్ ఉండేది కదా, కరెంట్ లేదు. కరెంట్ నేను వచ్చిన తర్వాత నేను మా యూత్ కుర్రోళ్ళు కలిసి డబ్బులు వేసుకుని కరెంట్ వేయించాం. కరెంట్ లేదు, యాంప్లిఫైర్ లేదు. అలా లేనప్పుడు ఎండాకాలంలో కూడా చెమటలు కక్కుతున్నా రెప్పేయకుండా దేవుని మాటలు వినేవాళ్ళం. ఇప్పుడు అంత ప్రశాంత 5 నిమిషాలు పవర్ పోతులకి నేను ఎక్కడ తల దించితే రిఫరెన్స్ చూస్తానని తల దించేదాకా చూసి తల ఎత్తేసరికి ఎగిరిపోతారు బయటికి 2-3 గాలి కోసం పోతారు. ఎందుకు ఉపదేశం మీకు గుర్తుండాలి? ఎందుకు ఉపదేశం మీకు గుర్తుంటుంది? ఉపదేశం గుర్తుండకపోతే ఎలాగ నీలో పనిచేస్తుంది? ఏమి ఇంకొకటి ఏంటో తెలుసా, అది పాస్టర్ మీద పెద్ద నచ్చలేదు, వాళ్ళకి ఇష్టం లేదు. ఎండ ఉపదేశం సరిగ్గా, అరే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో మాట్లాడే అవకాశం నువ్వు ఇవి. ఆ సేవకుడి మీద నీ అభిప్రాయం ఎలాగున్నా పక్కన పెట్టు, దేవుడు మాట్లాడుతున్నాడు, తీసుకో. నువ్వు చిన్న ప్రాబ్లం వస్తే చర్చి మానేసి, చిన్న మానసికమైన ఏదో వచ్చిందంటే చర్చిలు ఎలాగ నీకు ఉపదేశం నీ దగ్గరికి వస్తుంది? ఉపదేశం ఎలాగ నీలో పనిచేస్తుంది? ఉపదేశం నీలో పని చేయకపోతే ఎలాగ నీ బ్రతుకు మారుతుంది? దేవుడు మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా? ఉపదేశాన్ని మర్చిపోకూడదంటే ఉపదేశాన్ని జాగ్రత్తగా వినాలి. చాలామంది రాసుకుంటారు, వెరీ గుడ్, తిప్పుతారా, తిరగేస్తారా, ఒక్కసారైనా తిరగేయండి, చూడండి. తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కొంచెం ఫ్రీ టైం దొరికితే మరలా సబ్జెక్ట్ ఓపెన్ చేస్తే ఆ పాయింట్లు అన్నీ మీరు రాసుకున్నవన్నీ రిమైండ్ అవుతాయి. ఇంకా యూట్యూబ్లో బోల్డ్ ప్రసంగాలు ఉన్నాయి. ఉండొచ్చు ఇంకా మంచి ప్రసంగాలు, నాకంటే అద్భుతమైన ప్రసంగికులు బోల్డ్ మంది ఉన్నారు. అలాంటివి తీసుకుని వినండి. వారంలో పదే ప్రసంగాలు, ఉపదేశాలు వినండి. ఉపదేశం వింటే నువ్వు మర్చిపోవు. దేవునికి స్తోత్రం. ఉపదేశమును శ్రద్ధగా వినండి. ఉపదేశం దేవుడు నీతో మాట్లాడుతున్నది చిన్న అక్షరం కూడా పోనివ్వకుండా జాగ్రత్తగా వింటే దాన్ని మనం మర్చిపోం. హల్లెలూయా. 3వ విషయం, మొదటిది ఏంటి చెప్పండి గట్టిగా? నా కుమారుడు అవ్వాలంటే విశ్వాసం, ఆత్మ అనకండి అసలు ఒకసారి కూడా. స్థిరమైన విశ్వాసం, బలమైన ఆత్మ. 2వది ప్రసంగాలు జాగ్రత్తగా వినండి. మనకు అన్నీ తెలుసు, మనకు చాలా వచ్చు, అవన్నీ పక్క తీయండి అబ్బాయి. ఇది ఈ మధ్యన ఇవి కూడా కొంచెం కొవ్వు వచ్చేస్తుంది కొంతమందికి. కొవ్వు తీసేయండి అందరూ. కొవ్వు మంచిది కాదు, తినొద్దు, లోపల ఉంచుకోవద్దు. స్తోత్రం. మంచిది కాదు అది. మనకు చాలా వచ్చని అనుకోవద్దు, తీసేయండి. మనం ఎప్పుడు నేర్చుకోవడమే. దేవుని స్తోత్రం. నెంబర్ 3, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. నా ఆజ్ఞలు గైకొనని చెప్పలా, ఏమని చెప్పాడు?
హృదయపూర్వకంగా అంటే ఇష్టం. ఆజ్ఞలు ఎలా పాటించాలంటే చాలా ఇష్టంగా పాటించాలి. కొన్నిసార్లు 119 కీర్తన మీ అందరికి నచ్చింది, నాకు ఒళ్ళు మండుద్ది కొన్నిసార్లు. ఎందుకనుకున్నావు? నీ ఆజ్ఞలు తేనెకన్నా జొంట తేనెకంటే మధురంగా ఉన్నాయా? అంత బాగున్నాయా? నీ ఆజ్ఞలు నాకు దొరికినప్పుడు నాకు సర్వ సంపదలు దొరికినట్టు ఉన్నాయంట. ఏంటి ఆజ్ఞలు అలాగనిపించినాయి నీకు? తేనెకన్నా అంటే పోన్లే, తేనె జుంటి తేనె కంటే పుట్టలో పడుతుంది తేనె. అది ఇంకా దాని టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మనం తినలేదనుకోండి, చెప్పింది తినాలి, అంతకంటే టేస్ట్గా ఉంటుందట. మనమేమో తట్టుకోలేకపోతున్నాం. వాక్యాలు ఏంటంటే ఆజ్ఞలు చూస్తుంటే ఓరి బాబోయ్, మళ్ళీ ఇంకోటి చెప్పేటట్రా బాబు ఈరోజు, ఏంటి ఇది కూడా చేయకూడదా, ఏంటి ఇలా బతకాలా అని అంత ఇబ్బందిగా ఉంటుంది మనకి. కానీ ఏం రాశాడు భక్తుడు? తేనె కన్నా చుంటి తేనె కన్నా. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ఆజ్ఞల్ని ఇష్టపడి చేస్తే, హృదయపూర్వకంగా చేస్తే, దాన్ని చెయ్యాలన్న ఇష్టంతో చేసామే, చేసినప్పుడు ఆజ్ఞలు నిజంగానే తీగా ఉంటాయి. దేవుని స్తోత్రం. ఇబ్బందిగా ఉండవు. ఎవరైతే ఆజ్ఞలను తప్పక పాటిస్తారో, తప్పకంటే ఎలాగో తెలుసా? రే మనం సేవ చేస్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సేవ చేయకపోతే జాగ్రత్తగా ఉండక్కర్లేదా? పాస్టర్లు పిల్లడితో ఉంటారు తెలుసా, నువ్వు సేవకుడు కొడుకు అని మర్చిపోకో, జాగ్రత్తగా ఉండు. సేవకుడు కొడుకు కాకపోతే జాగ్రత్తగా ఉండక్కర్లేదా? నలుగురికి చెప్తున్నావురా కాబట్టి మనం ఎలా ఉండాలి? నలుగురికి చెప్పలేదు నువ్వు, అప్పుడు తప్పుగా ఉండొచ్చా? మనం వాక్యాలు ఎలా పాటిస్తున్నాం అంటే, మనం పాస్టర్లం కాబట్టి, పాస్టర్ పిల్లలం కాబట్టి, లేదా మనం అప్పుడప్పుడు వాక్యం చెప్తాం కాబట్టి అందుకు పాటిస్తావా? అయితే అది హృదయపూర్వకంగా తప్పక చేస్తున్నాం. అందుకే కొన్నిసార్లు గొడవలు, ఎదుటోడు గొడవ పడేటప్పుడు ఏమంటాం తెలుసండి? ఇదే గొడవ నేను ప్రభువులోకి రాకముందు నువ్వు పడి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? అంటే ఇటు కంట్రోల్ చేసుకుంటున్నాడు, లోపల నవ్వులేసుకుంటాడు పళ్ళన్నీ. జనరల్గా పళ్ళుతో అది నవ్వుతూ ఇటు పళ్ళే నవ్వులేసుకుంటాడు, పళ్ళు కొరికేసుకుంటుంటాడు. కంట్రోల్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయి బల్లలు బద్దలు కూడా వేసుకుంటాడు తట్టుకోవడానికి. ఏమి? నువ్వు తప్పక దేవుని ఆజ్ఞ పాటిస్తున్నావు, తప్పక పాటిస్తున్నావు. తప్పక కాదు, హృదయపూర్వకంగా చేయి, ఏ ఇబ్బంది రాదు. అసలు తప్పక చేసేవాడు పడిపోతాడు, తప్పక చేసేవాడు చాలా పెద్ద తప్పులో పడిపోతాడు. కానీ దేవుని ఆజ్ఞను ఇష్టంతో చేస్తాం చూసారా, హృదయపూర్వకంగా. బా దేవుడు ఎలా చెప్పాడా, చేద్దాం. ఎంత బాగుంది మాట. తాగొద్దన్నాడు, ఎంత బాగుంది మాట. తాగొద్దన్నాడు, ఎంత బాగుంది మాట. తిండిపోతే తాగొద్దన్నాడు, ఎంత బాగుంది మాట. ఇందాక సోదరుడు చెప్పాడు నోటిని అదుపు చేసుకోవాలని. తప్పను డైలాగ్ వేసాడు, ఏం తెలుసా? నోరు ఒకటే చెవులు రెండు ఎందుకు ఇచ్చాడు తెలుసా? తక్కువ మాట్లాడు ఎక్కువ వినని అనేసాడు. అమ్మ ఏసవరా బాబు డైలాగ్ అనుకున్నాను. ఆ మాటలు వినే మన ప్రభువా నువ్వు మాట్లాడావు తండ్రి, తక్కువ మాట్లాడతాను. కోపం వచ్చింది, ఎమోషన్ వచ్చిందా, మూసుకుని కూర్చో. కాసేపు మూసుకుని నువ్వు కూర్చోనంటే అయిపోద్ది, కంట్రోల్ అయిపోద్ది. ఏమన్నా అనేయాలి 4 మాటలు ఎవరికన్నా ఫోన్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ గురించి చెప్పాలన్నా అదుపు చేసుకో. ఆ మాట ఎంత బాగుంది. అదుపు చేసుకునే మాట లేనప్పుడు నువ్వు వాగావు, అది బయటికి వెళ్ళింది, అది పెద్ద గొడవ అయింది. అది అదుపు చేసుకుంటే ఏమీ లేదు. అప్పుడు అంటావు అనమాట, నీ ఆజ్ఞ జొంట తేనెకంటే తీయింది ప్రభువా, హల్లెలూయా. గొడవలు రాకుండా నన్ను కాపాడావు, వ్యసనాల్లోకి వెళ్లకుండా కాపాడు. నా తోటోడు మందు తాగేసి లివర్ పాడు చేసుకుని ఆడు చచ్చిపోయాడని ఫ్లెక్స్ చూశాను అనుకో, వెంటనే ఏమనుకుంటాను మనసులో? నీ ఆజ్ఞ సర్వసంపదల కంటే గొప్పది ప్రభువా, లేకపోతే నేను కూడా తాగుబోతున్నాయి. ఆ ఫ్లెక్స్లో ఏదో ఒక రోజు నా ఫోటో వచ్చును. దేవుని ఆజ్ఞలు చాలా గొప్పవి. నువ్వు హృదయపూర్వకంగా పాటించాలనుకున్నప్పుడు ఏడుతా చేయకండి. ఎలా చేయాలా? తాళి కట్టకూడదా? సర్లే. ఏంటి ఈ అడావుడు కూడా చేయకూడదా? సర్లే ఏం చేస్తాం. సినిమా పాటలు వేయకూడదా పెళ్ళిలో? సర్లే ఏం చేస్తాం. అలా ఏడుతా చేయకో, ఆనందంతో వచ్చాయి, ఆనందంతో వచ్చాయి. ఏంటి ఇంత కాస్ట్లీ బట్టలు ఇచ్చే, చాలా బాగుంది చీర, ఏంటిది కొనుక్కోకూడదు. ఏడుతా మానేకు ఆనందంగా ప్రభువా అటువైపు వెళ్ళడం లేదు, డబ్బులు మిగిలించావు, స్తోత్రం. చెప్పండి గట్టిగా. మగవాళ్ళు ఎందుకు గట్టిగా చెప్పారు? సంపాదించింది మనమే, చీరలకు పోసేస్తున్నారు వీళ్ళు. వెంటనే స్తోత్రం ప్రభువా. ఏడుతా చేయొద్దు, ఆనందంగా చేయి. ఏం చేసినా దేవుని కోసం, దేవుని ఆజ్ఞల్ని నువ్వు హృదయపూర్వకంగా చేయి, మనస్సుతో చేయి, నచ్చి చేయి. అప్పుడు అవి నీకు దీర్ఘాయువును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం.
ఎప్పుడు ఉపదేశమును విన్నావో ఉపదేశమును మర్చిపోలేదు, చూసావా? ఆ మర్చిపోని ఉపదేశాన్ని హృదయపూర్వకంగా చేయడం ప్రారంభించు. హృదయపూర్వకంగా. ఓ పేదోడు కనబడ్డాడు, తినలేదు, అతను నిజంగా తినలేదు. నీ దగ్గర బిర్యానీ ప్యాకెట్ ఉంది, ఇచ్చేయాలనిపిస్తుంది. ఏడుతే ఇవ్వకం, ఆనందంగా ఇచ్చే. దేవుడు ఇమ్మన్నాడు కాబట్టి ఇచ్చాను, అలా వద్దు. నీకు అనిపించింది ఇచ్చే. ఏ ఆజ్ఞ అయినా సరే, అమ్మో ఇలా చేయకపోతే ఎలాగా, అమ్మో ఇది నేను చేస్తానంటే ఎవరైనా చూస్తేనో, అమ్మో ఇది చేస్తే దేవుడు కొడతాడేమో, అలా చేయొద్దు. ఆజ్ఞలు ఎలా పాటిస్తావో తెలుసా? నీవు ఇష్టపడి హృదయపూర్వకంగా పాటించు, నువ్వు తప్పిపోవు దాంట్లోంచి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దానిలోంచి తప్పిపోవు, నువ్వు నిలబడతావు. వెళ్ళిపోతావు యేసుప్రభు పక్కన కూర్చొని, మాకు తెలిసిపోయింది ట్రిక్, అలాగే వచ్చావు అని చెప్తావు. నువ్వు చెప్పకపోయినా మేము తెలుసుకున్నాం తెలుసా, అప్పుడు ఏమంటుంది? నేనే చెప్పాను రా దాడికి అంటాడు. దేవుడు మనతో మాట్లాడిన మాటలు తీసుకుందాం, హృదయపూర్వకంగా ఆజ్ఞలు గైకొందాం, తర్వాత మాటకి వెళ్ళిపోదామండి. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకు, వాటిని కంఠభూషణముగా ధరించుకో, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకో. దేవుని స్తోత్రం. ధర్మశాస్త్రజ్ఞులు దేని మీద రాశారు? రాతి పలకల మీద, సిరాతోను చర్మ కాగితాల మీద రాశారు. కొత్త నిబంధన ఎక్కడ రాస్తానని చెప్పాడు? హృదయం మీద రాస్తాను. ఇక్కడ ఏం రాశాడు చెప్పానా? ఇది ధర్మశాస్త్రం వాళ్ళకి కాదు, ఇది యేసు ప్రభులాగా అయిపోవడానికి నూతన నిబంధన వాళ్ళకి రాశారు. హల్లెలూయా. దయా సత్యము ఎక్కడెక్కడ ఉండాలంట? కంఠభూషణంగా ఉండాలట, మెళ్ళలో హారం వేసుకున్నట్టు ఉండాలట, మనసులో పలక మీద రాసినట్టు ఉండాలట. దయ కోసం వెళదాం. పాయింట్ నెంబర్ 4. దయ కలిగి ఉండాలట. ఆ దయ ఎక్కడ స్టార్ట్ అవ్వాలంట? హృదయమును పలక, హృదయంలో దయ ప్రారంభం అవ్వాలట. అంటే కష్టాల్లో, ఇబ్బందుల్లోనూ ఒక వ్యక్తిని చూసినప్పుడు వారి మీద జాలి ఎక్కడ పుట్టాలి తెలుసా? మనసులో పుట్టాలి. వాక్యం మనల్ని ఆజ్ఞాపించింది, దిక్కులేని వారిని ఆదరించుటే దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి అని వాక్యం గుర్తొచ్చి, అసలు ఆ మాట ఎత్తకు. నువ్వు వాక్యం చెప్పినందుకు దయ చూపడం కాదు, నీ మనసులో దయ ఉండాలి. హల్లెలూయా. నీ మనసులో దయ ఉంటే బహుశా నీవు వారికి ఇవ్వగలిగిన వనరులు నీ దగ్గర లేకపోవచ్చు, ఇచ్చేంత డబ్బు నీ దగ్గర లేకపోవచ్చు, కానీ దయతో కూడిన 4 మాటలు ఉంటాయి, అవి వాళ్ళని బలపరుస్తాయి. హల్లెలూయా. అవి వాళ్ళని దృఢపరుస్తాయి. దయ. కానీ చాలాసార్లు విచిత్రం అండి, మనోళ్ళు దయ వస్త్రాలు సరిగా లేని వాళ్ళ మీద చూపగలుగుతాం, దయ ఆహారం సరిగా లేని వాళ్ళ మీద చూపగలుగుతాం. కానీ అదే దయ ఇంట్లో తన భార్య ఏదో గొడవ అయింది, ఏదో ఇబ్బంది పెట్టాము, ఇంకా ఏదో జరిగింది, ఆమె మూలన కూర్చుని ఏడుస్తుంది, మన ఎమోషన్ కొంత కంట్రోల్ అయ్యింది, అప్పుడు వెళ్ళి ఎందుకు భార్య మీద దయ చూపించలే? దయ లేదు, దయ చూపించాం. పోనీ కర్మ చేసుకున్నావు కదా, ఏడు. ఎందుకు దయ చూపించాం? దయ బేదల మీద చూపగలిగాం, కానీ దయ భర్త మీద ఎందుకు చూపలేదు? తిరిగి వస్తున్నాడు, బోళ్ళు అంత కష్టపడుతున్నాడు, పోన్లే ఏదో మాట అంటే అన్నాడులే, ఎందుకు దీన్ని ఇంత సీన్ చేయడం, పోన్లే కాసేపు సైలెంట్గా ఉంటే సరిపోతాను. ఊరుకుంటుందా? ఇంట్లో ఎందుకు ఊరుకుంటుంది? నన్ను అంటే నేను ఊరుకోను అంటది. ఏది దయ? నీ భర్త మీద ఎందుకు లేదు? నీ పిల్లల మీద ఎందుకు లేదు? మీ అమ్మ నాన్నల మీద ఎందుకు లేదు? తప్పే చేశారు వాళ్ళు అనుకుందాం, పంపకాలు సరిగా పంచలేదు అనుకుందాం, లేదా నిన్ను బాగా చూసుకోవట్లేదు, మీ అక్కనో మీ చెల్లినో మీ అన్ననో తమ్ముడినో బాగా చూసుకున్నా నేను చూసుకోవట్లేదు, ఓకే, దయ చూపించచ్చు కదా. ఒకడు రోడ్డు మీద తిండి లేకుండా పడున్నాడు, ఆడు ఆకలిగా ఉందా అని అడిగావు, కానీ ఈ పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? ఓహో అన్ని వెధవ పనులు చేసినందుకు ఇలా ఉన్నావా అని అన్నావా? ఒకడి మీద దయ చూపడానికి అతడు ప్రెజెంట్ ఉన్న పరిస్థితి చూసావంతే. నీ తల్లిదండ్రులు ప్రెజెంట్ నీ దగ్గర నుంచి దయ పొందుకోవాల్సిన పరిస్థితులు ఉంటే వాళ్ళు ఎన్ని తప్పులైనా చేయని, వాళ్ళు అలా ఉండడానికి వాళ్ళు చేసుకున్న కర్మ కావచ్చు, కానీ ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నారు. దయ చూపించు. స్తోత్రం చెప్దామా?
దయ చూపించు అంతే. మళ్ళీ ఇంకొకటి మాట వద్దు. నీ చుట్టాలు, మీ మేనమామ, మీ అత్తమామలు ఎవరైనా నువ్వు దయ చూపించాల్సిన పరిస్థితుల్లో పడి ఉంటే, వాళ్ళు ఇంతకు ముందు చేసినవి కాదు, బయట వాళ్ళ విషయంలోనే పట్టించుకోలేనప్పుడు వాళ్ళ విషయంలో ఎందుకు పట్టించుకోవాలి? దయ చూపించు. నీ భార్య మీద, నీ భర్త మీద దయ చూపించు. వాళ్ళకు సారీ చెప్పడానికి వెనకాడద్దు. పొరపాటు చేసి ఒక మాట, అయ్యో ఇబ్బంది పడ్డారు కదా, దయ చూపించు. నువ్వు ఇంట్లో దయ చూపించు, బయట దయ చూపించు. ఆ దయ ఎక్కడ ఉండాలో తెలుసా? హృదయంలో ప్రారంభమై కంఠభూషణం జనాలకు కనబడాలి. నాకేంటో వాళ్ళు చూస్తే చాలా జాలేస్తుందండి. జాలేసి ఏం చేసావు? ఏమీ చేయలేదు. ఇంకెందుకు? హృదయం అనే పలకం మీద మాత్రమే కాదు, ఏం చెప్పాడు తెలుసా? కంఠభూషణం కనబడేలాగా చూపించు దాన్ని. స్తోత్రం. దయ నీ మనసులోనూ ఉండాలి, దాన్ని కనపరచాలి. అంతే తప్ప ఫేస్బుక్లో చూపించుకోవడానికి, వాట్సాప్లో చూపించుకోవడానికి, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోజులు కొట్టడానికి దయ చూపించి మేము ఆ ట్రస్ట్ పెట్టాం, ఇది పెట్టాం, అది పెట్టాం, మేము ఇంత పడుతున్నాం అని చెప్పక, కంఠపోషణం తప్ప హృదయంలో లేదు. అది హృదయంలో ఉంటే దాన్ని క్రియ రూపంలో చూపించు. ఆ క్రియ కనపడాలి, ఫోజు కాదు కనపడాల్సింది. దయ చూపించు. దయ నిన్ను విడిచి వెళ్ళిపోనేవకో. ఎంత బాగుందండి అన్నమాట. పరిస్థితులు ఎలా జరిగినా దయ నీలోంచి పోకూడదట. చూసి వారి మీద జాలిపడి వారి కొరకు నువ్వు ఏం చేయాలో అది చేయగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత పాయింట్కి వచ్చేసామండి. ఎంత సింపుల్గా వెళ్ళిపోతున్నానంటే ఈరోజు నేను. పాయింట్ నెంబర్ 5, సత్యమును వదలొద్దు. సత్యం అంటే అబద్ధం కానిది. అది కూడా ఎక్కడ ఉండాలంట? హృదయం అనే పలక మీద, మెళ్ళో కంఠహారము. యేసు ప్రభు ఎలా మెయింటైన్ చేశాడు చూసారా? ఎక్కడైనా నిజం చెప్పకూడని పరిస్థితి వచ్చిందనుకో, ఏం చేసేవాడు? అక్కడ సైలెంట్గా ఉండేవాడు. ఎలాంటోడు చూడు. నిజం చెప్పకూడదు అక్కడ. నువ్వు క్రీస్తువా అంటే క్రీస్తు అని చెప్పకూడదు. ఏం చేయాలి? నేను చెప్పినా మీరు నమ్మరు అన్నాడు. అదే అండి ఆన్సర్. పద్ధతిగా ఉంది అది? లేదు. నువ్వు ఇవన్నీ చేసావా? నువ్వు చెప్పు. నువ్వు గనక చేయలేదని చెప్తే నేను నిన్ను తప్పించగలను. సైలెంట్, ఏం మాట్లాడలేదు. చేయలేదన్నాడంటే విడుదలైపోతాడు. చేశానంటే అబద్ధం చెప్పాలి. అందుకని ఏం చేశాడు? సైలెంట్గా ఉన్నాడు. ఆడు ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటాడు. ఏం చేస్తాడు? తప్పు చేసి ఉంటాడు, మాట్లాడలేకపోయాడు, నన్ను తీసుకుంటాడు. నా దగ్గరే సైలెంట్గా ఉంటాడా? నిన్నేం చేస్తానో చూడ. ఏం తీసుకుంటే తీసుకోరా, నేను అబద్ధం ఆడను, నిజం చెప్పను. అక్కడ చెప్పకూడదు, అందుకే అబద్ధం ఆడలేదు, సైలెంట్గా ఉన్నాడు అంతే. ఎలా మెయింటైన్ చేశాడు చూడు. ఇంతటి అబద్ధికుల మధ్యన 33.5 సంవత్సరాలు అబద్ధం ఆడకుండా బతికాడు. దేవుని స్తోత్రం. మన పరిస్థితి ఏంటంటే మన గతం చెప్తాను చూడు. చిన్నప్పుడు ఫస్ట్ పిల్లలు వస్తువులు పాడు చేయడం నేర్చుకుంటారు. ఎందుకు? అక్కడి నుంచి మనిషి నేర్చుకుంటాడు. జనరల్ బాగు చేయడం నేర్చుకోవాలి, పాడు చేయడం నుంచి నేర్చుకుంటాడు. పాడు చేసి నేను కాదంటాడు. అబద్ధాలు చెప్పకపోతే అమ్మ దగ్గర బతకలేవు, సాగు కూడా అంతే. నాన్న దగ్గర బతికేచ్చు. అమ్మ మామూలుగా చావగొట్టదు కాబట్టి అమ్మ దగ్గర అబద్ధాలు చెప్పాలి. స్కూల్లో జాయిన్ చేశారు. స్కూల్లో నిజాలు చెప్తే సెలవులు ఇస్తారా? నానమ్మని చంపాలి, అమ్మమ్మని చంపాలి, పెద్దమ్మని చంపాలి. స్కూల్లో అబద్ధాలు ఆడకపోతే బతకలేము. లేటుగా ఎందుకు వచ్చావు అంటే ఎక్కువసేపు పడుకున్నానంటే ఊరుకుంటాడా? వచ్చేసానండి బాబు దారిలో, ఎక్కడ రాత్రి మా అమ్మమ్మ. అబద్ధాలే. మేమేం చేసేవాళ్ళని తెలుసా? నేను కొంచెం లేటుగా లేచి 3 దెబ్బలు అనమాట. లేట్ అయితే కొబ్బరి నూనె రాసేసుకుని అరిచేతికి కొబ్బరి నూనె రాసుకుంటే కొట్టగానే దెబ్బ తగిలినా తగలకపోయినా ఎర్రగా వచ్చేది. టెస్ట్ చేసుకోండి ఇంటి దగ్గర. ఇలా దెబ్బ తినగానే ఇంకా అక్కడి నుంచి పెర్ఫార్మెన్స్ అనమాట. అమ్మోని ఆయన గట్టిగా తెలిసింది. సరే లోపలికి వెళ్ళిపోమని పెర్ఫార్మెన్స్ ఎలాగో తెలుసా? అది అబద్ధమే. స్కూల్లో బతికినంత కాలం అబద్ధాలే. సెలవులు వచ్చినాయి, ప్రశాంతంగా ఉండేస్తారా? హోంవర్క్లు ఒక్కోటి 10 సార్లు ఇస్తారు. మనం రాస్తామా? రాయం. ఏం చెప్తాం? అయ్యో రాశానండి, ఇంటి దగ్గర వదిలేశాను, రాయలేదని చెప్తామా? చెప్తే కుదరదు, స్కూల్లో బతకలేము. లేదా ఏమండి ఇలాంటి పరిస్థితులని ఊళ్ళో లేను అలా ఎన్ని కథలండి. నువ్వు చదివినంత కాలము అబద్ధాలతోనే బతికాం. సెలవు చీట్లో నిజాలు రాసాం ఎప్పుడైనా? అన్ని అబద్ధాలే. స్కూల్లో అబద్ధాలు. స్కూల్లో నుంచి ఉద్యోగం వచ్చిందండి, ఆఫీసులో నిజాలు చెప్తే బతకనిస్తారా?
వ్యాపారం దగ్గర నిజాలు చెప్తే బతకనిస్తారా? నెంబర్ 1 క్వాలిటీ అండి అంటాం. ఇది నెంబర్ 1 కాదండి, నెంబర్ 2. రేట్ ఎంత అంటే ఎవడన్నా నీ దగ్గర కొంటాడా? ఈడు ఇంకో షాపుకి పోయి నెంబర్ 3 అన్నా సరే నెంబర్ 1 అని చెప్తే కొంటాడు, కానీ నువ్వు నెంబర్ 2 అని చెప్పు దాన్ని కొంటాం. అందుకని ఏం చేయాలి? నెంబర్ 1 నాణ్యం. ఈ చీర ఎక్కడితో తెలుసా? ఉప్పాడ పట్టు, తాడిపత్తి పట్టు చెప్పాలి. వ్యాపారం అబద్ధంతో చేయాలా, ఉద్యోగం అబద్ధంతో చేయాలా, చదువు అబద్ధంతో చదవాలి, అన్నీ అబద్ధాలే. మా టైంలో మీకు లేవు చైనా ఫోన్ నుండి 1000 రూపాయలు. అది ఎలా అనుకుంటున్నాం? ఇంకా వెధవ పనులన్నీ చేయడానికి మేము చేసి అటుపక్కోడికి మనం ట్రాఫిక్లో ఉన్నామని చెప్పాలనుకోండి, ట్రాఫిక్ ఆప్షన్ పెడతాడు, ఫోన్ చేయగానే మాట్లాడుతుంటే కుయ్యి నారలు, ఒరే ఏంట్రా ట్రాఫిక్లో అవునరా, అంతే. అబద్ధమే. వర్షం పెట్టుకోవచ్చు, వర్షంలో ఉన్నట్టు పెట్టుకోవచ్చు, ఇంకా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఆడోళ్ళు వాయిస్ ఉంటుంది. ఫోన్ ఎత్తి అబ్బాయి సెల్ వదిలేసి వెళ్ళిపోయాడమ్మా, నేనే చెప్పేది అది. మా ఓడి సెల్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎన్ని రా బాబు, మన బతుకంత అబద్ధాలు. నిజం ఎలా అవుతుంది ఇప్పుడు చెప్పు నాకు? ఇప్పుడు నిజం ఎలా అవుతుంది? చిన్నప్పటి నుంచి మన వయసు ఎదిగే దగ్గర నుంచి, చదివే దగ్గర నుంచి, ఉద్యోగం, వ్యాపారం అన్ని అబద్ధాలతో బతికినప్పుడు ఈ రోజు నిజం ఎలా అవుతుంది? అందుకే నిజం మనసులో ఉంటుంది, వచ్చేలోపు అబద్ధం పెదవుల దగ్గర ఉంది, టుపుక్కుని అబద్ధం ఆడేస్తాం. నిజం చెప్పేలోపు అబద్ధం నేను ఇక్కడే కదా ఉన్నాను గుమ్మం దగ్గర అని పుట్టుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఎక్కడ ఉన్నావురా అంటే ఎక్కడున్నావు చెప్దామని అనుకున్నావు, ఈ లోపు ఇంకోటి చెప్పేసింది నీ నోరు. దారిలో ఉన్నాను రా అంటాడు, ఉత్తినే పక్కన వాయిస్లను పడతాయి, ఇంట్లో వాయిస్లో బాగా పెట్టేది, ఇంట్లో ఉన్నాడు అదో అబద్ధం చెప్పాడు అనుకుంటాం. అందుకే ఇది మనకు చాలా పెద్ద టాస్క్. మనం ఎదగడం, మన చిన్నప్పుడు మన సంపాదన, మన ఉద్యోగం, వ్యాపారం అన్ని అబద్ధాలతో నిండిపోయినాయి, అన్ని అబద్ధాలతో నిండిపోయినాయి. ఏదన్నా మర్చిపోతే ఇప్పుడే వద్దాం అనుకున్నాను రా, ఇప్పుడే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను రా, ఎందుకు ఆ మాటలు? ఈరోజు నేను ఏం చేద్దామంటే నిజాలు చెప్పడానికి ప్రయత్నం స్టార్ట్ చేద్దాం. దేవుని స్తోత్రం. ఒకేసారి నిజాలు చెప్పేద్దు, కాపరాలు కూలిపోతాయి. నెమ్మదిగా అంచెలంచెలుగా మనం అబద్ధం చెప్పాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి మానేసుకుంటా, నిజం చెప్పినా పర్వాలేదు అనుకునే పనులు చేసుకుంటూ నిజాలు చెప్పడం ప్రయత్నించడం ప్రారంభిద్దాం. అతి త్వరలో నిజాలు చెప్పేవారుగా మనం మారిపోదుముగా. ఆమేన్. మనసులో చెప్పాలని ఉందంటే కాదు, మనసులో ఉండాలి. నిజం ఎక్కడ రావాలి? కంఠభోషణం ఇక్కడి నుంచి వచ్చేయాలి బయటికి. లోపల నిజం ఉండాలి, బయటికి అది వినిపించాలి. అంతా దాచుకుని చెప్పకుండా అబద్ధాలు చెప్పుకుంటూ మనకు అలవాటైంది. నేను అంటున్నాను కదా, నువ్వు అబద్ధం ఆడుకుంది, నేనేమంటలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన బతికదే కాబట్టి. కాకపోతే ఇక నుంచి నిజం చెప్పడం ప్రారంభిద్దాం. హల్లెలూయా. ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? నిజం మనం చెప్పామనుకో, ఇంకొకసారి దాన్ని ఎవరన్నా అడిగినప్పుడు దాన్ని అలాగే చెప్తాం. కానీ మనం అబద్ధం చెప్పామనుకో, ఇంకోసారి అడిగినప్పుడు క్యారెక్టర్లు మారిపోతాయి, టైం మారిపోద్ది, చెప్పింది మారిపోద్ది. కొంతమంది సాక్ష్యాలు చెప్పేటప్పుడు చూడండి, ఒకసారి సాక్ష్యం ఒకలా చెప్తాడు, మళ్ళీ ఇంకోసారి మళ్ళీ మారిపోతాయి. ఎందుకంటే కొన్ని అందులో మిక్సింగ్ ఉంటాయి, ఆ మిక్సింగ్లు మారిపోతాయి. నిజం చెప్పు, ఆ నిజం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. హల్లెలూయా. దానికి సంబంధించిన తాలూకు అబద్ధం ఎవరైనా తెలిసిపోద్దేమనే భయం ఉండదు. నిజం చెప్పిన వాడు ధైర్యంగా ఉంటాడు. నిజం చెప్పేవాడు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది నిజం. అది నిజం. సత్యమును చెప్పడానికి ప్రయత్నిద్దాం, దేవుడే మనకి సహాయం. హల్లెలూయా. చెప్పి తీరాలి. మనం సత్యమును చెప్పడానికి మనం ప్రయత్నించాలి, దేవుడే మనకి సహాయం. తర్వాత పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదామండి. ఎన్ని చెప్పుకున్నాం? 5. పాయింట్ నెంబర్ 1, స్థిరమైన విశ్వాసం, బలమైన ఆత్మ. నెంబర్ 2, ఉపదేశాన్ని మర్చిపోకు. నెంబర్ 3, గుర్తుపెట్టుకున్న ఉపదేశాన్ని హృదయపూర్వకంగా చేయి. నెంబర్ 4, దయ కలిగి ఉండు. నెంబర్ 5, సత్యమునే చెప్పు. నెంబర్ 6, 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయముతో దేవుని మీద నమ్మకం పెట్టుకోమన్నాడు. అంటే ఏదైనా ఒకటి చేయాలనుకున్నప్పుడట రకరకాల ప్లాన్లు నీకు వస్తాయి, రకరకాల ఐడియాలు వాళ్ళు వెళ్ళి ఇస్తారు. వీటిని ఆధారం చేసుకోక దేవుడి మీద పూర్తిగా నమ్మిక ఉంచి అర్థం ఏంటంటే దేవుడు చెప్పింది గుడ్డిగా చేసే, దేవుడు చూసుకుంటాడు. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన చిత్తాన్ని నెరవేర్చు.
ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చు. నీ చిత్తాలని నెరవేర్చుకోవడం కాదు, ఆయన చిత్తాన్ని. అందుకే ప్రభు అస్తమానం ఏమంటాడు తెలుసా? నేను తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాను, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మన జీవితాలు ఎలా ఉంటాయంటే, దేవుడు పెళ్లి చేశాడు, ఆ అమ్మాయి చాలా మంచిది, ఏమన్నా అయినా తిరిగి సమాధానం చెప్పదు, నోటితో అడగదు, ఏమన్నా కావాలంటే అడగదు, ఏమన్నా అంటే తిరిగి సమాధానం చెప్పదు. అప్పుడు ఏమంటామంటే, ప్రభువా నీ చిత్తం ఎంత సంతోషంగా ఉంది, నీ చిత్తం చేస్తే ఇంత బాగుంటుందా? అందరు కూడా సలహా, ప్రభు చిత్తం చేయరా, హ్యాపీగా ఉంటుంది, నా భార్య చూడు, సరే బాగానే ఉంది. ఆ చర్చిలో గెయ్యాల అమ్మాయి ఉందనుకుందాం, ఆ అమ్మాయికి దేవుడు పెళ్లి చేయొద్దా? నాకు చెప్పండి, పెళ్ళి చెయ్యాలా చెయ్యొద్దా? చేయాలి కదా. పెళ్ళి చేయాలంటే ఎవడో ఒక అబ్బాయి కావాలి కదా దేవుడికి. కాబట్టి నీకు చెప్పాడు అనుకుందాం, అమ్మాయిని చేసుకోమని, చేసుకున్నావు. ఆ పిల్లకి కొంచెం నోరు ఎక్కువ, గట్టిగా మాట్లాడుతుంది. అప్పుడు ఏం చెప్తావు? అంటే నోరు ఎక్కువ ఉన్న వాళ్ళకి పెళ్లి చేయకూడదా దేవుడు? ఇంకా సరే నువ్వు చాలా మంచోడు, చేశాడు దేవుడు పెళ్ళి. ఆమె చెప్పుకుని, ప్రభు నీ చిత్తం ఎంత బాగుంది, మా ఆయన ఎంత మంచోడు, ఎక్కడ తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళమన్నాడు, ఏం కొనమంటే అది కొంటున్నాడు బాణం. ఓ మొండోడు ఒకడు ఉన్నాడు చర్చిలో, కొంత అటు ఇటు మొరకత ఉన్నవాడు, మంచోడే, కానీ వాడికి పెళ్లి చేయొద్దా? చెప్పండి, చేయాలి కదా. ఈడికి లాంటి మూర్ఖురాలు చేస్తే ఇద్దరు సాగు కొట్టుకుంటారు కదా రోజుని. అందుకని ఎంతో కొంత మంచిదని చేయాలి కదా. అనండి, మీరు చేయాలి కదా. చేసిన తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి అనాలి, ప్రభు నాలాంటి దానికి ఇలాంటి వాడిని ఇచ్చావు అనాలా? బాగున్నప్పుడు దేవుని చిత్తం చాలా బాగుంది. మీ ఆవిడ నోరు ఎత్తనప్పుడు, మీ ఆయన నీకు కావాల్సిన కొన్నప్పుడు, ప్రభు నువ్వు ఎంత మంచిది ఇచ్చావో. ఇబ్బందికరమైన దాంట్లో, ప్రభా నీ చిత్తం చేయడానికి నేను దీన్ని భరిస్తానని ఎందుకు అనవో? దేవుని చిత్తం అని ఇన్ని రోజులు భరించాను, ఇంకా భరించిన ఇప్పుడు దేవుని చిత్తం కాదా? ఇంకా పెళ్ళే 3 సంవత్సరాలు దేవుని చిత్తం అని భరించాడట, 3 సంవత్సరాలు అయిపోతే దేవుని చిత్తం కదా, అప్పుడు కూడా దేవుని చిత్తం భరించు. దేవుని చిత్తం అని భరించాను, ఇప్పుడు దాకా భరించడం ఏంటి? దేవుని చిత్తం తీసుకో. ఒక రోజు వస్తుంది, విడుదలైపోతాం. దేవుని స్తోత్రం. విడుదలైపోతాం అంటే భార్య ఎక్కడికో పోద్ది, భర్త ఏదైపోతాడు కాదురా బాబు, మారతారంటున్నాను. దేవుని స్తోత్రం. ఎప్పుడు దిక్కుమాల ఆలోచనలే ఒక్కొక్కడికనే. మంచిగా ఒకడు ఆలోచించడు, ఏంటో మంచిగా ఆలోచించడు ఎవడని. ఏం మార్చకూడదా దేవుడు? మారరా వాళ్ళు? మారతారు. దేవుని చిత్తం ఏదైనా తీసుకో. వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, ఒక్కొక్కడు ఏంటో తెలుసా? అదే దేవుడు చెప్తున్నాడు కానండి, మా మేనమామ ఏమంటాడు, ఈ మేనమామలకు వాళ్ళేంటి అర్థమవుతుంది నాకు. మా అమ్మ బాధపడుతుంది, మీ అమ్మ బాధపడుద్దా? మీ అమ్మగారు చచ్చిపోతారు, నాన్న చచ్చిపోతారు, తర్వాత ఏం చేస్తాం? దేవుని చిత్తం దాటిపోయింది. పెళ్లి కావచ్చు, సేవ కావచ్చు, ఏదో దాటిపోయింది. తర్వాత మీ అమ్మ చచ్చిపోయింది, మీ నాన్న చచ్చిపోయాడు, ఇప్పుడు ఏం చేస్తావు? వెనకెళ్తావా? వెళ్ళలేవు కదా. ప్రభు నీకు ఒకటి చెప్పాడా? నీ స్వబుద్ధిని ఆధారం చేసుకో, గుడ్డిగా పో. దేవుడు ఏం చెప్తా చేసేసుకో. ఇప్పుడు నేను సేవకు దేవుడు నన్ను వెళ్ళిపోమన్నప్పుడు, బిజినెస్ మధ్యలో ఉంది, లక్షలు టర్న్ ఓవర్ అవుతుంది, బిజినెస్ మధ్యలో ఉంది, వదిలేసి వచ్చామన్నాడు. వచ్చేలా సరే వచ్చేసాను. మా నాన్న నేను బిజినెస్ మానేశానని తెలిసిన రోజున నేను పడుకుని ఉంటే కాళ్ళు దగ్గర కూర్చున్నాడు. ఒరే చిన్నోడివి, కాళ్ళు పట్టుకోకూడదు కాబట్టి చెప్తున్నాను, మానేయుద్రా అన్నాడు. అయ్యో నాన్న, ఆ డైలాగ్ లేవు అక్కడ. లేచి కూర్చుని, ఇది నాకు ఇష్టం నాన్న, నువ్వు ఏమీ అనుకోకు, ఇది నేను చెయ్యాలి, నేను చేస్తాను అంతే. అది కాదురా, నాతో ఏం చెప్పక నాన్న, నేను ఇది చేస్తాను, అయిపోయింది. అది బాగా దాటాను. తర్వాత ఇంకో పెద్ద కష్టం వచ్చి పడింది. వారం రోజులు తిరగకుండా మా అమ్మ పిఠాపురం వెళ్ళిపోయి వేరే కాపురం సామాన్లు అన్నీ తెచ్చి హాల్లో పేర్చింది. లోపలికి వచ్చాను, ఏంటమ్మా అయ్యాను, నేను వేరే కాపురం పెడతాను, ఈ ఇంట్లో ఉండొద్దు, నువ్వు సేవ చేసినట్టు పైకి వెళ్ళిపోను. మా ఆవిడికి వంటరాదు, నా పరిస్థితి ఏంటి? ఈ కష్టాన్ని ఎవడు దాడుతాడు? ఎలా దాడుతావు? ఏం చేయాలి? దేవుడి కృపలో ఒక 7-8 సంవత్సరాలకు వంట వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఏం చేయాలి ఇప్పుడు? నాకేం అర్థం లేదు. పైకి వెళ్ళి దాని ప్రయోగాలు చూడాలి మన నా మీదకా. ఏం చేస్తాం? ఇంకేం చేయలేము. ఇంకా జాగ్రత్తగా అలాగ పడిన చోట లేగాలని మొత్తానికి ఏదో బతికిపోయాం అనుకోండి, అది వేరే విషయం. మా అమ్మ ఫీల్ అయింది. మా అన్నయ్య ఏమంటాడు? మా అన్నయ్య చూడు ఇంకా అగ్గైపోయాడు. నువ్వు అగ్గైపోతే నాకేటి, బుగ్గైపోతే నాకేటి, నాకేంటి సంబంధం? నా జీవితంలో దేవుడు నన్ను ఇది చేయమన్నాడు, నేను చేశాను. దేవుని స్తోత్రం.
ఒకవేళ ఆ రోజు మా పెద్దని, నిజంగా మా పెద్దని నాకు చాలా రెస్పెక్ట్, అంత రెస్పెక్ట్ కాదు అసలు. 21 ఇయర్స్ నాకు పెళ్ళికి. మా ఫ్రెండ్స్ అందరూ కుర్రోళ్ళు, 21 సంవత్సరాలు అంటే ఎంత అంటే వయసు. ఎవరు చెప్పినా నేను వినలేదు. పెళ్లి చేసుకోరా తమ్ముడు, ఇలా చేశాడు, నీకంటే ముందాడు వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడు, మన కుటుంబానికి ఉన్న పరువు రావాలంటే నువ్వు పెళ్లి చేసుకోవాలని ఎంతమంది చెప్పినా నేను వినలేదు. మా పెద్దన్నయ్య వచ్చి లోపల కూర్చొని, రే నా మాటను పెళ్లి చేసుకో అంటే ఏడ్చేసాను నేను, కాదనలేక ఏడ్చేసి నీ ఇష్టం అన్నయ్య అన్నాను. అంత ఇష్టం ఆవిడంటే. సరే ఆడి మీద గౌరవంతో నేను సేవకు రాలేదు అనుకుందాం. ఆడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, ఇప్పుడు పరిగెట్టినా సేవకే. నేను గౌరవించిన అన్నయ్య ఎక్కడున్నాడో తెలియదు, ఇప్పుడు నేను సేవ చేస్తానని అన్నా కాదు. మనకు రెస్పెక్ట్ ఉంటే ఏంటి, దేవుడి కంటే కాదు. మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ, దేవుడి కంటే కాదు. మా నాన్న అంటే నాకు చాలా గౌరవం, దేవుడి కంటే కాదు. దేవుడు ఏదన్నా చెప్పారంటే వీళ్ళందరూ ఏడిసినా పర్లేదు. ఒకవేళ నిజంగా ఆ రోజు కనుక నా ఇంటి వారందరూ ఊళ్ళో తలెత్తుకోలేము, మేమేమో ధర్మకర్తలం, ఊళ్ళో గుళ్ళన్నీ మేము కడతాం, నువ్వు సేవకుడు అయ్యామంటే కిరసనాలు వేసుకుని తగలడిపోతాను. అందరూ నెత్తి మీద కిరసనాలు వేసుకున్నా సరే అగ్గిపెట్టించి సేవకు పోతాను, కానీ ఒక్క నిమిషం ఆగను. దేవుని స్తోత్రం. ఎందుకు ఆగాల? నా జీవితం నా దేవునిది. హల్లెలూయా. నా దేవునిది నా జీవితం, నేను ఎందుకు ఆగాలి? ఈరోజు మీతో మాట్లాడుతున్నాను, వినండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. నీకు సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, వాటిని ఆధారం చేసుకోకు. దేవుడు నీకేం చెప్పాడో దాన్ని స్థిరంగా చేయి. హల్లెలూయా. స్థిరంగా చేయి దాన్ని. ఒక కాలు ఇట్టేసి ఒక కాలు అట్టేసి చేద్దామని ఉంది, చేయలేకపోతున్నాను, రావాలని ఉంది, రాలేకపోతున్నాను, ఈ కథని చెప్పకో. దేవుడు చెప్పాడా, చేసే. ఏమన్నాడు? నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక. మాట ఎంత బాగుందండి. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్మేసుకోరా. ఇంకా ఏం ఆయన చూసుకుంటాడు. ఇంకా మళ్ళీ ఇంకో థాట్ వద్దు. వాళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, అనుకొని ఏం పర్లేదు. వాళ్ళు బాధపడతారు, బాధపడినారా, ఇంకో దానికి బాధపడతారా, బాధ కొత్తండి. వాళ్ళు తినడం మానేసారు, ఏం పర్లేదు, నష్టమేం లేదు, ఏం పర్లేదు. దేవుడు నీకు చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా చేయుము. హల్లెలూయా. నీ పూర్ణ హృదయంతో దేవుడి మీద నమ్మకం ఉంచాను. వచ్చాను చాలాసార్లు. మా నాన్న ఏమన్నాడో తెలుసు తర్వాత, అరే మిగతా వాళ్ళ గురించి రకరకాలుగా నేను ఇబ్బందులు పడతాను, కానీ రా నీ గురించి నాకు ఏ ఇబ్బంది ఉండదురా, హ్యాపీగా ఉంటావు నువ్వు. ఏ నాన్న అయితే వద్దన్నాడో ఆయనే నీ వల్ల నేను హ్యాపీగా ఉన్నాను, నీ నుంచి నాకు ఏ ఇబ్బంది లేదు, హ్యాపీ కదా. ఏమని అన్నాడు మా పెద్దన్న, ఎప్పుడన్నా రివర్స్ అయినప్పుడు అనివాడు ఏమో తెలుసా, రే ఆడికి ఇష్టం అన్నాడు కదా చేసుకొని. మా నాన్న ఆపేవాడు. ఆ రోజు వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వీళ్ళు ఫీల్ అవుతున్నారు, ఏమొద్దు మనకి. ప్రభు నేను చేస్తానన్నాను. ప్రభు ఎంత కృప చూపించాడు సార్, మార్గాలు సరళం అంటాం కదా. నేను వచ్చేలోపు ఇక్కడ కొంతమంది దేవుణ్ణి నమ్ముకుని సేవకులు లేక, సంఘం లేక, పాపం ఎవరైనా సేవకుని పంపిస్తే బాగుందని ఎదురు చూస్తున్నారు. అంటే ఇదేంటో తెలిసి ప్లాన్ ఇదంతా. నాకు త్రోవ సరళం, దేవుని స్తోత్రం. ఎవడో లేకపోతే ఇంటింటికి తిరిగి బాబు దేవుణ్ణి నమ్ముకుంటానని నేను అనలేననేమో అనుకుని ఉంటాడు. వీడికి అంత సీన్ లేదనుకుని ఉంటాడు. రావడమే నాకు చిన్న సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు. దేవుని స్తోత్రం. అక్కడి నుంచి జాగ్రత్త కొట్టుకుంటూ పోయాను. ఈలోపు ఆ చేతబడేవాళ్ళు వాళ్ళు మనకు సహాయం చేసినందుకు వీళ్ళకి చేతబడులు పెట్టాళ్ళు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునే, దానివల్ల వాళ్ళు కూడా మార్గం సరళం. ఇదంతా ఆ చేతబడేవాళ్ళు ఇక్కడ ఉండడం కూడా నాకు దారి సరళం చేయడానికి స్తోత్రం. గట్టిగా చెప్పండిరా బాబు. ఇదంతా ఏంటంటే నా త్రోవకు దేవుడు సరళం చేశాడు. నువ్వు నమ్మి దేవుడు ఏం చెప్తే చేసే. ఇప్పుడు ఉద్యోగం మానేస్తే ఎలా బతుకుతాను, ఇప్పుడు వ్యాపారం వదిలేస్తే ఎలా బతుకుతాను, ఈ బిజినెస్ నాకు రాదే, ఇది నేను చేయలేనే, ఇది ఇప్పుడు వర్కౌట్ అవుద్దా, ఏం కాదు. గుడ్డిగా నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మేసుకో, నమ్మి దిగిపో. దేవుడు దానికి సమాధానం చెప్తాడు. హల్లెలూయా. ఆఖరిది 7వది, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఇవన్నీ చేస్తే అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. ఆయన అధికారానికి ఒప్పుకోవాలంట. దేవుని అధికారానికి ఒప్పుకోవడం అంటే ఏంటి? దేవుని అధికారానికి ఇప్పుడు మీకు తెలియదు కానండి, మేమేంటంటే ఫోన్లు చూసిన జనరేషన్. మేము ఫోనుల్లో ఎలాంటి పనులు చేసేవాళ్ళు అనుకుంటున్నారు? కూర్చుని
ఒకటి తర్వాత ఒకడు. ఇప్పుడైతే మీరు 198కో 121కో కొడితే అది ఈ నెట్వర్క్ సమస్య అయితే ఒకటి నొక్కండి, ఇదైతే 2 నొక్కండి, ఇదైతే 3 నొక్కండి. ఆ 3 నొక్కిన తర్వాత మళ్ళీ ఇంకా నొక్కండి. ఆ తర్వాత ఎప్పుడో కస్టమర్ కేర్ కనెక్ట్ చేసేది. అప్పుడు మాకు ఫోన్లు వచ్చిన కొత్తలో ఏంటో తెలుసా, 2 ఆప్షన్లో. ఒకటి నొక్కితే ఏదో చెప్పితే 2 నొక్కితే కస్టమర్ కేర్ 2 నొక్కేసి వాళ్ళు. ఆడు మీకు ఏ విధంగా సహాయపడగలను, మాకు బిర్యానీ కావాలని వాళ్ళు. ఆడు ఈ కాల్ రికార్డ్ అవుతుందండి, మీకు ఏ విధంగా సహాయపడగలం, మాకు టికెట్లు కావాలి, సినిమా రిలీజ్ అయిన టికెట్లు దొరకట్లేదు. ఎట్టకారం ఏడిపించడానికి అని నవ్వుతూనే చెప్పేవాడండి. ఎందుకో తెలుసా, వాళ్ళ పై అధికారి ఎవడు ఎలా మాట్లాడినా నువ్వు జాగ్రత్తగా మాట్లాడి రికార్డ్ అవుతుంది. రికార్డ్ మన కోసం చేయరు తెలుసా, వాళ్ళ కోసం చేస్తారు. ఆడు ఎలాగ ర్యూడ్గా ఏమన్నా బిహేవ్ చేస్తున్నాడా, ఎవరితో అన్నా వంకరగా సమాధానం, నువ్వు ఎన్ని చెప్పు. వాడు ఏమంటే మా ఫోన్ ఇలాగ పని చేయట్లేదంటే ఇది నొక్కంటాడు, నొక్కావు, అది నొక్కండి, నాకు రావట్లేదన్న చెప్పు. ఎందుకురా నీకు రానోడు ఫోన్ అండో. ఇంకో 10 నిమిషాలు, ఇంకో 10 నిమిషాలు, ఇంకో 5 నిమిషాలు, నీరసం వచ్చి చివరి మాట అంటాడు, ఫోన్ వస్తుంది, రేటింగ్ ఇవ్వరా బాబు, 5 నొక్కితే నాకు రేటింగ్ పెరుగుద్దని చెప్తాడు తప్ప కోపడ్డ. ఎందుకో తెలుసా, ఆడి మీద ఒక అధికారం ఉన్నాడు. దేవుని స్తోత్రం. మీకు సింపుల్గా ఇంకోటి చెప్పనా, చందన బ్రదర్స్కి వెళ్ళండి, బయట ఒక ఆవిడ ఏం కావాలండి అని మటన్ బిర్యానీ అడుగు, నవ్వి ఇక్కడ దొరకదండి ఏం కావాలంట, అంతే తప్ప చీరల షాప్కి వచ్చి మటన్ బిర్యానీ అడిగితే అదలపా అందో. ఎందుకు అందో తెలుసా, వాళ్ళ ఓనర్ నవ్వుతూ ఏం కావాలని అడుగు, వాళ్ళకి కావాల్సింది మన దగ్గర ఉంటే ఏ ఫ్లోర్కో అక్కడికి పంపించు, అంతకు మించి మాట్లాడక అన్నాడు. కాబట్టి పూర్తిగా వారి అధికారానికి ఒప్పుకుని ఏం చెప్తే అది చేస్తారని ఏదో పని చేసేవాళ్ళం అండి. కానీ మన జీవితంలో ఎలా ఉంటుంది, మన జీవితంలో ఎలా ఉంటుంది, ఏమైనా గొడవలు వచ్చినప్పుడు అప్పుడు దాకా ఒకలాగా ఉంటాం, అప్పుడు ఇంకోలా ఉంటాం. ఒప్పేసుకో అధికారానికి, ప్రభు చూస్తున్నాడు. వద్దు, నవ్వుతూ సర్లేండి బ్రదర్, సర్లే ఏదో ఒకటి జరిగింది కదా, ఇది కదా మనం చెప్పాలి. నీ 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 జీవితం అంతటి మీద, నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకో. హల్లెలూయా. దేవుడు నవ్వుతూ చెప్పన్నాడా, నవ్వుతూ చెప్పు. దేవుడు సూటిగా చెప్పమన్నాడా, సూటిగా చెప్పు. దేవుడు వంకరగా చెప్పన్నాడా, వంకరగా చెప్పు. దేవుడు నోరుమించమన్నాడా, నోరుమించు. దేవుడు నోరు మూసుకుని ఉండమన్నాడా, నోరు మూసుకున్నాడు. నీ ప్రవర్తన అంతటి మీద యెహోవాకు అధికారమే. హల్లెలూయా. ఆయన ఏం చేయమంటే అదే నువ్వు చేయాలి. దేవుడు ఏది రాయమంటే అది రాయి, దేవుడు మాట్లాడుకూరుకోమంటే మాట్లాడుకూరుకో. ఇమేజ్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను, చేతన్నప్పుడు కొంతమంది ఏంటి వారం రోజుల నుంచి రాలేదు, అయ్యో అందరూ అడుగుతున్నారు చేసి, అలా చేయక. దేవుడు చెప్పాడా, చెయ్యి, చెప్పలేదా నోరు మూసుకో. ఏంటండి షార్ట్ ఫిల్ములు రావట్లేదు, ఎలా వస్తాయి, చెప్తే వస్తాయి, చెప్పకపోతే రావు. మన ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇద్దాం. హల్లెలూయా. మన ప్రవర్తన అంతటి మీద యెహోవాకు అధికారమే. అప్పుడు ఏ దీవెనలు అయితే ఉన్నాయో అవన్నీ వచ్చేస్తాయి. యేసుప్రభు చూడండి ఎంత చక్కని ప్రవర్తన. అసలు ఆలోచిస్తే ఆ 33.5 సంవత్సరాలు ఏమి లేదు. మరి కంగారు పడి వెతుక్కుంటా వచ్చేస్తే, అయ్యో అమ్మ సారీ అమ్మ ఇంకెప్పుడు అలా చేయను అనలేదు. ఏమన్నాడు తెలుసా, నేను నా తండ్రి పని మీద ఉన్నాను తెలీదా, ఎందుకు అంత కంగారు పడ్డావు. కుర్రాడు ఎవరన్నా అలా చెప్పొచ్చా సమాధానం? ఆపరేటింగ్. తన ప్రవర్తన అంతటి మీద తండ్రికి అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. నీ ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇస్తే నీవు సరైన ప్రవర్తన గలవాడిగా ఉంటావు, సరైన భయభక్తులు గలవాడిగా ఉంటావు. ఎక్కడ ఉంటుందండి అధికారం? చర్చిలో దేవునికి అధికారం ఉంది నీ ప్రవర్తన మీద. బయటికి వెళ్తే దేవునికి అధికారం ఇచ్చావా? స్కూల్లో దేవునికి అధికారం ఇచ్చావా? బయటికి వెళ్ళావు, నలుగురితో కూర్చున్నావు, అప్పుడు దేవునికి అధికారం ఇచ్చావా? నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారమే. ఈ 7 పనులు నువ్వు చేస్తే యేసు ప్రభులాగా అయిపోతావు. దేవుని స్తోత్రం. అయిపోతావు. 7 పనులు మన లక్ష్యం. ఇప్పుడు ఇలా ఉండడం మన లక్ష్యం. నువ్వు పదే దీన్ని చదువుకో. అవసరమైతే మొబైల్ వాల్ పేపర్ పెట్టేసుకో. నొక్కినప్పుడల్లా నువ్వు మూతి తిప్పిన ఫోటోలు ఎందుకురా బాబు, అంతమాని వాల్ పేపర్లు అయ్యే ఎందుకు ఎట్టుకుంటావు? ఇలాంటిది ఒకటి పెట్టుకో. ఇలా నొక్కగానే యేసుప్రభులాగా అవ్వాలనుకుంటే ఈ 6 వచనాలు తీసుకో. యేసుప్రభులు అవ్వాలనుకుంటే ఈ 7 లక్షణాలు తీసుకో, అయిపోతావు యేసుప్రభులాగా.
నువ్వు ప్రభువులాగా అయిపోతావు. ప్రభు నిన్ను ఆయనలాగా తయారు చేయాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మంచి విశ్వాసం కలిగి ఉండు, పరిశుద్ధాత్మ చేత బలంగా నింపబడు, వాక్యాన్ని జాగ్రత్తగా విన్న వాక్యాన్ని పాటించు. నువ్వు వాక్యాన్ని పాటించడమే కాదు, దయగలిగిన వాడుగా, అవసరం ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చినా నిజాలు చెప్పేవాడుగా నువ్వు ఉండు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకో. పరిశుద్ధంగా బ్రతకడమే కాదు, పరిశుద్ధంగా బ్రతకడం దేవుని చిత్తమే. నీ వ్యక్తిగత జీవితంలో నువ్వేం చేయాలో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ చిత్తాన్ని తీసుకుని పూర్తిగా తీసుకో. నీ సొంత ఆలోచనలకి అవకాశం ఇవ్వకో. నీవు ఎక్కడ ఎలాగూ ప్రవర్తించాలో దేవుని చేతికి అప్పగించు. నేను చూశాను కొందరిని, ఒక దుర్బోధకుడు ఎదురుగా ఉంటే అతను ప్రశ్నించినప్పుడు ఇలాంటి వాళ్ళకి సమాధానం చెప్పకూడదని సైలెంట్గా ఉండిపోయిన వాళ్ళు నేను చూశాను. మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా, మాట్లాడకూడని చోట మాట్లాడుతూ, ఎక్కడ ఏం చేయాలో అది చేయకుండా దానికో వచనం చూపించుకుని, ఎక్కడేం చేయకూడదో అది చేస్తూ దానికో వచనం చూపించిన వాళ్ళు నేను చూశాను. నీ ప్రవర్తన మీద దేవునికి అధికారమే. అక్కడ ఎలా ప్రవర్తించాలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. 7 లక్షణాలు ఎవ్వరు కలిగి ఉంటామో ముమ్మాటికి క్రీస్తు పోలిక వారిలోకి వస్తుంది. యేసుకు వచ్చిన సహాయం, యేసుకు కలిగిన సాక్ష్యం, యేసును వెంబడించిన కృప మనందరికీ తోడుగా ఉంటుంది.